చక్రి సార్కి, వంశీ సార్కి నా ఆత్మ ప్రణామాలు. యుఎస్ఏ మాస్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. ఇంతటి అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చారు. ఆత్మయోగంలోకి మహాప్రవేశం పార్ట్ 1 చెప్పుకున్నాం. ఈరోజు ఆత్మయోగంలోకి మహాప్రవేశం అది పార్ట్ 2 చెప్పుకున్నాం. అంటే ఒక రోజుతో అయిపోతుంది. మరి చక్కగా పార్ట్ 1 లో లాస్ట్ లో మేము ఆధ్యాత్మిక మార్గంలో ఎంతవరకు ప్రయాణించాం, ఎలా ఉన్నాం అని వాటి గురించి తెలుసుకున్నాం. ఈ రోజు ఆత్మ చైతన్యాన్ని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, మరి ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. మహాకారణ లోకాల్లో ఉన్న యోగి వరణ్యులు అనే మాస్టర్స్ ఉంటారు. వాళ్ళు భూమి మీద నాయకులుగా ఉన్న వాళ్ళకి వాళ్ళ సందేశాలను అందిస్తూ వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏం అవసరమో, ఎటువంటివి అవసరమో వాటి సందేశాలన్నింటినీ వాళ్ళకి అందిస్తూ ఉంటారు. అందిస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటారు. అలాగా వాళ్ళు కొన్ని సిస్టమ్స్ ని పెట్టారు. అవేంటివి అంటే నవ్య నియమాలు, ఓకే, నవ్య శాసనాలు, నవ్య స్ఫూర్తులు, నవ్య దిశానిర్దేశాలు, నవ్య ఆలోచనలు, నవ్య నియమాలు. నవ్య నియమాలు అనగానే మనకు తెలుసు, ఇదివరకు కాలంలో భర్త చనిపోతే భార్యను కూడా సతీసాగమనం చేసేవాళ్ళు. మరి అలాగే చిన్న పిల్లలకి బాల్య వివాహాలు చేసేవాళ్ళు. ఇలాగా వీటన్నింటినీ మార్చడానికి పైనుంచి మాస్టర్స్ ఎన్నో సిస్టమ్స్ ని ఇక్కడ వచ్చేటట్లు చేశారనమాట. అందువల్ల అప్పుడు అంత పని జరిగినా సరే, అంతగా ద్రౌపది వస్త్రాభరణం జరిగినా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఈ రోజు చిన్న పిల్లల పట్ల ఎటువంటి పని చేసినా సరే ఎమ్మన్నే యాక్షన్ తీసుకుంటున్నారు. అలాగా నవ్య నియమాలు, ఓకే, నవ్య శాసనాలు. అంటే అప్పట్లో ఎవరు రాజులు, జమీందారులు, వీళ్ళు చెప్పిందే శాసనం. కానీ ఇప్పుడంటూ ఒక చట్టం వచ్చింది, ఒక సిస్టమ్ వచ్చింది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే మహాకారణ లోకాల్లో ఉన్న మహాకారణ శరీరధారులు భూమి మీద ఉన్న మానవులకు ఈ సిస్టమ్స్ అన్ని అందిస్తూ ఉన్నారన్నమాట. ఏంటి? నవ్య నియమాలు, నవ్య శాసనాలు, నవ్య స్ఫూర్తులు, నవ్య దశా నిర్దేశాలు, నవ్య ఆలోచనలు. చూడండి, మనము అప్పుడు ఎలా ఉంది మన సమాజం, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ ఎలా వస్తున్నాయి? పైలోకాల్లో ఉన్న యోగి వరణ్యులు అనే మాస్టర్స్ మనకి వాటన్నింటినీ అందిస్తూ ఇక్కడ పరిస్థితుల్ని మారుస్తూ ఉన్నారనమాట. ఓకే, నవ్య శాసనాలు అయిపోయింది. నవ్య స్ఫూర్తిదాయకాలు. కొంతమంది చూడండి, వాళ్ళని చూడగానే ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఇప్పుడు పత్రి సారు, వంశీ సారు, ఇంకా ఎంతో మంది మాస్టర్స్, వాళ్ళని చూడగానే అబ్బా నిజంగా అద్భుతం కదా, వీళ్ళు ఎంత జ్ఞానం చెప్తున్నారు, మనం కూడా అలాగే ఉండాలని ఒక స్ఫూర్తిని కలిగిస్తూ ఉంటారు. అలాగా స్ఫూర్తిదాయకాలు. మరి నవ్య దశా నిర్దేశాలు అంటే మనము మార్గదర్శకం సరిగ్గా తెలియక గందరగోళంలో ఉంటాం. అప్పుడు ఈ మార్గదర్శకులు ఏం చేస్తారు అంటే మనకి ఎటు వెళ్ళాలి, ఏం చెయ్యాలి అని మనకు అన్ని తెలియజేస్తూ ఉంటారు. అలాగా దశా నిర్దేశాలని తెలియజేస్తూ ఉంటారు. మరి గాంధీజీ, మరి అమెరికాలో ఉన్న అబ్రహం లింకన్, ఆ టైంలో బానిసత్వం ఉంది, ఆ బానిసత్వాన్ని తగ్గించడానికి ఆయన దశా నిర్దేశం చేశారు. ఇలాగా యోగి వరణ్యులు భూమి మీద ఉన్న అంటే భూమి మీద ఉన్న ఆధ్యాత్మిక వ్యక్తులకే కాదు, అందరికీ ఆ సమాచారాన్ని అందించి వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మరి నవ్య ఆలోచనలు అంతకు ముందు రాజుల కాలంలో ఏం చేసేవాళ్ళు? ఒక ఉత్తరాన్ని పక్షి ద్వారానో లేకపోతే వ్యక్తి ద్వారానో ఇచ్చి పంపించేవాళ్ళు. తర్వాత ఉత్తరాలు పోస్ట్ బాక్స్ లో వేయడం చేస్తున్నారు. తర్వాత ఫోన్లు వచ్చాయి. తర్వాత అలా ఒక్కొక్కటి మారిపోయిందా లేదా ప్రపంచం? అలాగా పైనున్న యోగి వరణ్యులు మనకి కావలసిన సందేశాలను ఇస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మరి అన్ని రకాల సైంటిస్టులకు కావచ్చు, ఎవరికైనా సరే ఇవన్నీ అందిస్తూ ఉంటారు. అంటే ధ్యానాన్ని పూర్తిగా అందరికీ తెలియజేయాలి అని చెప్పి ఒక దశానిర్దేశాన్ని పైనున్న యోగి వరణ్యులు చేయటం వల్ల ఈ రోజు ధ్యానం తెలియని వాళ్ళు ఉన్నారా? తెలియని వాళ్ళంటూ ఒక్కరు కూడా లేరు. అందరికీ తెలుసు. అలాగా వాళ్ళ యొక్క చైతన్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో, ఎలా ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళిచ్చే సందేశాలను మనము క్యాచ్ చేయగలుగుతూ ఉంటాం. సరే,
మన చైతన్యము అలా ఉండి వాళ్ళిచ్చిన సందేశాలని మనము క్యాచ్ చేయగలగాలి అంటే మనకి కొన్ని కౌశల్యాలు ఉండాలి. ఆ కౌశల్యాలు మనకు ఉన్నప్పుడు వాళ్ళిస్తున్న సందేశాలని మనం చక్కగా తీసుకోగలుగుతాం. ఓకే. అలాగా భౌతిక భౌతిక శారీరక, అనుభూతిక, మానసిక పవిత్రత. అంటే పవిత్రత అంటే ఏంటి? పరిశుభ్రంగా ఉండటం. అంతేకాని అంటుకోకుండా ఉండటం కాదు. అంటే ఏంటి? మన శరీరానికి వ్యతిరేకమైన పనులు చేయకుండా ఉండటం. ఏంటి? శారీరక, అనుభూతిక, మానసిక పవిత్రత. అంటే శరీరానికి వ్యతిరేకం. మరి మన శరీరము మాంసాహారం తినడానికి ఇష్టపడటం లేదు. కానీ మనం ఆ పని చేస్తాం. అలా చెయ్యకుండా, ఆ వ్యతిరేకత పనులు చెయ్యకుండా మనం చూసుకోగలగాలి. అంటే ఆ పవిత్రత పోకుండా మనమే కాపాడుకోవాలన్నమాట. ఓకే. మొదటి పాయింట్. రెండవది అనుభూతిక శరీరంతోటి ఆహ్, అద్భుతమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. అంటే చక్కటి సంబంధం. అంటే మొదటిది పవిత్రతను కోల్పోతూ ఉన్నాం. కానీ రెండవ శరీరమైన అనుభూతిక శరీరంతోటి చక్కటి సంబంధం కలిగి ఉండాలి. మరి అనుభూతిక శరీరంతోటి మనకి అనిపిస్తూ ఉంటది. ఓహ్! ఏంటి ఒక్కొక్కసారి డాన్స్ చేయాలనిపిస్తుంటది. బాగా చక్కగా నవ్వాలి అనిపిస్తుంటది. కానీ నవ్వలేము. గుడ్డడ్డం పెట్టుకొని నవ్వుతాము. మరలా హాయిగా పాడాలి అనిపిస్తది. కానీ పాడలేము. అలాగా మన అనుభూతిక శరీరంలో వచ్చిన ఆ ఫీలింగ్స్ అన్నీ ఏం చేస్తున్నాం? అణిచిపెట్టేస్తున్నాం. అలాగా ఆ ఫీలింగ్స్ అణిచిపెట్టేసేసి వాటిని బ్లాక్స్‌గా మార్చుకుంటున్నాం. అలాగా బ్లాక్స్‌గా మార్చుకోకూడదు. అనుభూతిక శరీరంలో ఎటువంటి ఫీలొచ్చినా సరే హ్యాపీగా ఫీలవ్వాల. అంతేకాని అయ్యో! నాకేంటి ఇట్లాంటి ఫీలింగ్స్ ఒస్తున్నాయి, అలాంటి ఫీలింగ్స్ ఒస్తున్నాయి, నేనేదో తప్పు చేసేస్తున్నాను అని అనుకోవద్దు. ఆ ఫీల్, ఆ ఫీల్‌ని అనుభూతి చెందండి. అది భౌతిక శరీరంలో కాదు కదా! అనుభూతిక శరీరంలో అలా ఆ ఫీల్‌ని ఫీలవుతూ దాని నుంచి రిలీజవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే అవన్నీ బ్లాక్స్‌గా తయారయ్యి మనలో ఎన్నో ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేస్తాయి. అందుకని మనము ఎలా ఉండాలి? మన అనుభూతిక శరీరంతో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఓకే. ఏంటి? శారీరక, అనుభూతిక, మానసిక పవిత్రత మరి అనుభూతిక శరీరంతో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండటం, అతీత లోకాల జ్ఞానపు భాషను తెలుసుకొని ఉండటం. అతీత లోకాలు. అంటే ఇప్పుడు మనకి ఆహ్, సా స్వప్నాలొస్తూ ఉంటాయి. ఆ స్వప్నాలలో మనం ఏమనుకుంటాం, అక్కడ మాస్టర్సొచ్చారు, చెప్తున్నారు. నాకేంటో అర్థం కావడం లేదు. మరి ఏంటి? ఏం చెప్తున్నారు? మరి నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అని స్వప్నాలలో, ధ్యానంలో అటువంటి అతీత లోకాలకు సంబంధించిన జ్ఞానపు భాషని తెలుసుకొని ఉండటం. సరే అక్కడే కాదు జ్ఞానపు భాష ఇక్కడ కూడా ఉంది. ఒక కుక్క అరుస్తూ ఉంటుంది. ఆ కుక్క ఎందుకు అరుస్తుందో తెలుసుకోగలుగుతాం. అది కూడా జ్ఞానపు భాషే. ఒక పక్షి అరుస్తుంటది. మరి ఎందుకు అరుస్తుందో తెలుసుకోగలుగుతాం. ఇలాగా అతీత లోకాలకు సంబంధించిన జ్ఞానపు భాషను తెలుసుకొని ఉండటం. ఇప్పుడు మనము బయట ఫుడ్ పెడుతూ ఉంటాం పక్షులకి గోడ మీద. అలా పక్షులకి ఏదన్నా ఒక రోజు పెట్టకపోతే ఆ పక్షులొచ్చి అరుస్తూ ఉంటాయి. అరుస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంటది. అవును కదా! ఈరోజు ఫుడ్ పెట్టలేదు కదా! అరుస్తున్నాయి. దాని టైం అయింది అని మనకు అర్థమవుతూ ఉంటది. అది కూడా జ్ఞానపు భాషే. అంటే అక్కడే కాదు ఇక్కడ కూడా ఉంది ఆ జ్ఞానపు భాష అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. అంతే కాకుండా ఏర్పడుతున్న ధ్యాస భంగాల నుండి రక్షణ కలిగి ఉండటం. ఏర్పడుతున్న ధ్యాస భంగాల నుండి. అంటే ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ఏదైనా ఆలోచనలొచ్చినియి. మళ్ళీ ఏం చేస్తున్నాం? శ్వాస మీదకి తీసుకొస్తున్నాం ధ్యాస. మరి ఒక పుస్తకం చదువుతున్నాం. ఒక క్లాస్ వింటున్నాం. అప్పుడు ఏమవుతుంటాయి? డిస్టర్బెన్స్ వస్తూ ఉంటది. అంటే మన ధ్యాసని భంగం చేయటానికి ఏవేవో వస్తూ ఉంటాయి. కానీ ఆ ధ్యాస భంగం కాకుండా మనమే కాపాడుకోవాలి. అంటే రక్షణ మనమే కలిగి ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మనము కర్మ ధ్యానం చేశాం. కర్మలు చూసుకున్నాం. ఇంకా మనం చెప్పేటప్పుడు అన్నీ చెప్తూ ఉంటాం. వాళ్ళొచ్చి మీరు కర్మ విభాగ ధ్యానం చేయించారు. కర్మ విభాగ ధ్యానంతో మాకిలా ఉంటుంది, అలా ఉంటుంది అని మన మనకు సంబంధించిన విధంగా కాకుండా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అలా వ్యతిరేకంగా మాట్లాడుతూ మన ధ్యాసని భంగం చేస్తారు. కానీ అది మన అనుభవ జ్ఞానంతో మనం తెలుసుకున్నది కదా! మరి మనం ఎలా ధ్యాస భంగం చేసుకుంటున్నాం? అలాగా పక్క వాళ్ళు వచ్చి డిస్టర్బెన్స్ చేయటం అనేది వాళ్ళు చేస్తారు. కానీ డిస్టర్బ్ అవ్వకుండా మనమే చూసుకోవాలి. అర్థమవుతుందండి?
మనల్ని మనం కాపాడుకోవాలి. డిస్టర్బ్ అవ్వకుండా మనం చూసుకోవాలి. ఎందుకని? మన అనుభవంతో తెలుసుకున్న జ్ఞానం మీద మనకే నమ్మకం లేకపోతే ఎలాగా? మనకి నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళొచ్చి మాట్లాడుతుంటే ఆ డిస్టర్బెన్స్ వెళ్ళకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఓకే. ఏంటి? ఏమేం కౌశల్యాలు అంటే పైనున్న మాస్టర్స్ ఇస్తున్న సందేశాలను పైనున్న మాస్టర్స్ ఇస్తున్న సందేశాలను మనం తీసుకోవడానికి కొన్ని కౌశల్యాలు కావాలి. ఏమేంటివి? శారీరక, అనుభూతిక, మానసిక పవిత్రత. ఓకే. అనుభూతిక శరీరంతో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండటం. అతీత లోకాల అతీత లోకాలకు జ్ఞానపు భాషను తెలుసుకొని ఉండటం. ఏర్పడుతున్న ధ్యాస భంగాల నుంచి డిస్టర్బ్ అవ్వకుండా అంటే రక్షణను కలిగి ఉండటం. ఆ డిస్టర్బెన్స్ వాళ్ళు కలిగించడం అనేది వాళ్ళు చేస్తారు. తప్పకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కానీ మనం డిస్టర్బ్ అవ్వకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి. ఓకే. ఇలాగా జరుగుతూ ఉంటాయి. మరి ఇంకొక విషయం తెలుసుకుందాం. మామూలుగా మనము గుడిలో ఉత్సవం జరుగుతుంటది. గుడిలో ఉత్సవం జరుగుతూ ఉన్నప్పుడు విగ్రహం పక్కన పూజారులు కూర్చొనుంటారు. కింద పల్లకి మోసేవాళ్ళుంటారు. అందరితో కలిసి నడిచేవాళ్ళుంటారు. లాందర్లు అవి పట్టుకొని ఉండేవాళ్ళుంటారు. ఇలాగ అందరూ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టరు కానీ వీళ్ళనేమంటారు? వీళ్ళు ఊరేగింపులో ఉన్నారు అని చెప్తారే తప్ప, ఈయన పూజారి అంటే అందరికి ఒకే పేరిస్తారు. అలాగని అందరి పోస్ట్ ఒకటేనా? కాదు కదా! అలాగే మనమందరం ఆత్మయోగులమే. కానీ వాళ్ళల్లో 2 రకాలుంటాయి. అల్పస్థాయి ఆత్మయోగులు, ఉత్తమ స్థాయి ఆత్మయోగులు. మరి అల్పస్థాయి ఆత్మయోగులు అనగానే ఎలా ఉంటారు? సారీ ఫస్ట్ ఉత్తమ స్థాయి ఆత్మయోగుల గురించి తెలుసుకుందాం. ఉత్తమ స్థాయి ఆత్మయోగులు. వీళ్ళ భవిష్యంతంతా ఎలా ఉంటుందంటే మానవ సేవ, విశ్వ సేవ, ప్రకృతి సేవ ఇటువంటియన్నీ చేస్తూ ఉంటారనమాట. ఎవరు? ఉత్తమ స్థాయి ఆత్మయోగులు. మరి వాళ్ళ జీవితమంతా అదే పనిలో ఉంటారు. మరి అల్పస్థాయి ఆత్మయోగులు వీళ్ళెలా ఉంటారు? వాళ్ళెప్పుడూ వ్యసనాలు, మరి అనవసరపు విషయాల్లో దూర్చటం, అంటే కొన్ని విషయాలలో ఎక్కువగా ఒక్క నిమిషం. డబ్బులు అర్జించటం ఇట్లాంటి వాటిల్లో ఉంటారు. అల్పస్థాయి ఆత్మయోగులు. అందుకని వాళ్ళకి ఎక్కువగా బాధలు, నొప్పులు వీటన్నిటి ఉంటాయి. అందుకని ఇక్కడ చూడండి ఆత్మయోగులు అనగానే ఉత్తమ స్థాయి ఆత్మయోగులు, అల్పస్థాయి ఆత్మయోగులు. అందుకని మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. మనం ఎలా ఉన్నాం? ఉత్తమ స్థాయి ఆత్మయోగులుగా ఉన్నామా? అల్పస్థాయి ఆత్మయోగులుగా ఉన్నామా అనేది మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. మరి మనం చెక్ చేసుకోవాలి అన్నప్పుడు మరి మనం అనుకోవాలా. ఓకే. నేనెలా ఉన్నాను? నేను చక్కగా విశ్వ సేవ, ప్రకృతి సేవ ఇయన్నీ చేస్తూ ఉత్తమ స్థాయి ఆత్మయోగిగా ఉన్నానా? ఆనందము, సేవ అనే వాటిల్లోనే ఉన్నానా అని చెక్ చేసుకోవాలి. అల్పస్థాయి ఆత్మయోగులనుకో వ్యసనాలు, డబ్బులు అర్జించటము, ఇంకా అన్ని పనులు ఇటువంటి పనులన్నీ చేయటం వల్ల వాళ్ళెప్పుడు హాస్పిటల్స్ చుట్టూ తిరగటం, బాధలు, నొప్పులు, హింస ఇటువంటి అన్నింటిని కలిగి ఉంటారు. అందుకని ఎవరిని వాళ్ళే చెక్ చేసుకొని, మనం ఉత్తమ స్థాయి ఆత్మయోగులుగా ఉన్నామా? అల్పస్థాయి ఆత్మయోగులుగా ఉన్నామా? అనేది మనం గమనించుకోవాలి. మరింత మహా ఆత్మయోగులు ఈ ఉత్తమ స్థాయి యోగులకు అంటే ఉత్తమ స్థాయి ఆత్మయోగులుగా ఉండాలి అంటే కొన్ని లక్షణాలు చెప్పారు. కొన్ని క్వాలిటీస్ ఉండాలి అని చెప్పారు. అవి ఏంటి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. మనం ఉత్తమ స్థాయి ఆత్మయోగులమా? అల్ప స్థాయి ఆత్మయోగులమా అని. మరి ఉత్తమ స్థాయి ఆత్మయోగులుగానే మనం నిలవాలి. అలా నిలవాలి అంటే మనకు కొన్ని క్వాలిటీస్ ఉండాల. అవేంటి అంటే త్యాగపూరిత సేవ. త్యాగపూరిత సేవ, ఆహ్, దివ్య మానసంతో అనుసంధానం, దివ్య మానసంతో అనుసంధానమై ఉండటం, అవిచ్ఛిన్న చైతన్యాన్ని పరినిర్మించుకోవటం. త్యాగపూరిత సేవ అనగానే మానవులకు జ్ఞానాన్ని బోధించటం, మరి ఆహ్, జంతువులకి, మానవులకి అందరికీ స్వస్థతను చేకూర్చటం. శిరీష మాస్టర్ చెప్పండి. మీ వాయిస్ వినపడుతుందమ్మా? కొంచెం లోగా ఉంది మాస్టర్ మీది ఇప్పుడు. ఇప్పుడు
ఇప్పుడు స్ట్రక్ అయింది మాస్టర్. మీరు ఇప్పుడు మధ్య మధ్యలో స్ట్రక్ అవుతుంది. మాట్లాడండి మాస్టర్. ఇప్పుడు బాగానే ఉందా రావట్లేదు. శిరీష? ఇప్పుడు ఓకే మాస్టర్. ఓకే ఓకే మాస్టర్. ఓకే. త్యాగపూరిత సేవ అంటే మానవులందరికీ జ్ఞానాన్ని అందించటం, మానవులకు ఇతర ప్రాణులకు మళ్ళీ ఆడియో రావట్లేదు మాస్టర్. మీ వీడియో కూడా స్టాప్ అయింది మాస్టర్. లెఫ్ట్ అయ్యారని వచ్చిందండి. ఒక్క నిమిషం నేను మాట్లాడతాను ఒకసారి మాస్టర్. ఓకేనా శ్రీష? సిరి ఓకేనా? ఓకే మాస్టర్. థ్యాంక్ యూ. సారీ అండి. త్యాగపూరిత సేవ అంటే మనం ఉత్తమ స్థాయి ఆత్మయోగులుగా ఉండాలి అంటే కొన్ని లక్షణాలు ఉండాలి. అవి త్యాగపూరిత సేవ అంటే మానవులందరికీ జ్ఞానాన్ని బోధించటం, మరలా మానవులకు ఇతర ప్రాణులకు స్వస్థత చేకూర్చటం, ఆకలి తీర్చడానికి పని చేస్తూ ఉండటం, మరి మానవులకు స్వేచ్ఛని, విముక్తిని కలిగించే విధంగా పని చేయటం అంటే వాళ్ళకి జ్ఞానాన్ని బోధిస్తూ ఉండటం. మరి కొంతమంది అంటే మానవులకు ఆనందాన్ని ప్రవృద్ధి చేసుకునే విధంగా పని చేయటం. ఆనందం, వాళ్ళు మన దగ్గరికి వచ్చారు, చక్కగా ఆనందిస్తూ ఉండటం. వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు మనం ఆనందాన్ని ఇవ్వాలి కానీ వాళ్ళ నుంచి ఆనందం కావాలనుకోకూడదు. వాళ్ళు మన దగ్గరికి వచ్చారు, మరి వాళ్ళకి ఏది అవసరమో, మరి ఫుడ్ అవసరమైతే ఫుడ్, ఏది అవసరమైతే దాన్ని అందించి వాళ్ళ ఆనందాన్ని మనం చూడగలగటం. ఇలాగా ఇప్పుడు మన ఇంటి దగ్గరికి కొంచెం ఎవరైనా పేదవాళ్ళు వస్తారు. వాళ్ళకి ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడటం. అది ఆ ఆనందాన్ని చూడడం అనేది సచ్చిదానందం అంటారు. మరి బాబా దగ్గరికి ఒక కుక్క బాబా దగ్గరికి లక్ష్మీబాయి బాబాకి ఆకలిగా ఉంది అంటే గబగబా వెళ్ళి చపాతీలు చేసుకొని వస్తది కదా! చేసుకొని వచ్చినప్పుడు అది తిందామని ఓపెన్ చేసి పెడతది. పెట్టగానే బాబాకి ఎదురుగా ఒక కుక్కొచ్చి కూర్చొని ఉంటది. గబగబా బాబా ఆ చపాతీలన్నీ తీసుకుపోయి కుక్కకు పెడతాడు. కుక్కకు పెట్టి ఆ కుక్క తపనతోటి తింటూ ఉన్నప్పుడు ఆ కళ్ళల్లో దాని ఆనందాన్ని చూస్తాడు. అదే సచ్చిదానందం. మనము ఎదుటివారి కళ్ళల్లో ఆనందాన్ని చూసి ఆనందించగలగాలి. అలా కాకుండా అసూయతోటి ఇలా ఉన్నాము అంటే అది సచ్చిదానందం అవ్వదు. అందువల్ల ఎదుటివారి కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని చూసి ఆనందించగలగటం. మరి ఇంకొకటేంటంటే మానవులకు సహాయ సహకారాలు, విషయ విచారణ అంటే ఒక విషయం గురించి తెలుసుకోవాలని మన దగ్గరకొచ్చారు. ఇప్పుడు కర్మ ధ్యానం గురించి తెలుసుకోవాలని వచ్చారు. కర్మ ధ్యానం గురించి చక్కగా తెలియచేసాం. మరి తెలియచేసి వాళ్ళకి ఆ సామర్థ్యం వచ్చిందా అని తెలియచేసి అంటే వాళ్ళకి ఆ సామర్థ్యం వచ్చిందా? దాని గురించి పూర్తిగా అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకున్నాక స్వప్నం వచ్చిందా? ఆ స్వప్నం గురించి కూడా పూర్తిగా తెలుసుకున్నారా? ఇలాగా వాటన్నింటిని గురించి పూర్తిగా వాళ్ళకి విషయ విచారణ చేయటం, దానికి సంబంధించిన సామర్థ్యాన్ని చేయటం, ఇలా పని చేస్తూ ఉండాలన్నమాట. ఓకే. ఇలాగా మానసిక త్యాగపూరితమైన సేవలు. మరి దివ్య మానసంతో సంబంధాన్ని కలిగి ఉండటం. పైలోక వాసులతో మనం సంబంధాన్ని కలిగి ఉండాలి. అలా చేయాలి అంటే ఏం చేయాలి? మనం రోజు పడుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు ధ్యానము, మధ్యరాత్రిలో నిద్ర, ధ్యానం, నిద్ర, ధ్యానం అలాగా చేస్తూ ఉండటం. మరి సారు చెప్తూ ఉంటారు కదా! 72 శ్వాసలు. మరి ఆ 72 శ్వాసలు చేస్తూ మధ్యలో జ్ఞాన సిద్ధి ధ్యానం అని అడగటం.
లేకపోతే దివ్య మానసంతో సంబంధాన్ని కలిగి ఉండాలి మాస్టర్స్ అని అడగటం. ఇలాగా దివ్య మానసంతో మనం సంబంధాన్ని కలిగి ఉండే విధంగా మనం ధ్యానము నిద్ర. మరి మనము సంసారంలోనే నిర్వాణం అనుకున్నాం కదా, అందువల్ల ఇవన్నీ చెయ్యాలి. ఓకే. తర్వాతది త్యాగపూరిత సేవ, దివ్య మానసంతో సంబంధం, అవిచ్ఛిన్న చైతన్యాన్ని పరినిర్మించుకోవటం. ఆల్రెడీ మనలో చైతన్యం ఉంది, దాన్ని ఎక్స్పాండ్ చేయటం. పిల్లలుగా ఉన్నప్పుడు అద్భుతంగా ఉంటుంది చైతన్యం, తర్వాత ఏమవుతుంది, ముడుచుకుపోతుంది. ఆ ముడుచుకుపోతున్న చైతన్యాన్ని మళ్ళీ పరినిర్మించుకోవాలి. అలాగా ఆ చైతన్యాన్ని మనం పరినిర్మించుకోవటం. ఓకేనా. ఈ విధంగా మనకి ఆ ఆత్మశక్తుల్ని ఇంప్రూవ్ చేసుకుంటాం. కానీ టార్కం గారు ఏం చేశారంటే కృత్రిమంగా కూడా ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళ గురించి తెలియజేశారు. కృత్రిమంగా అంటే ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి, నేను ఫాస్ట్ గా బిఏ చదివేసేయాలి, ఫాస్ట్ గా అయిపోవాలి, షార్ట్ కట్ లో అయిపోవాలి, అలా అనుకున్న వాళ్ళ గురించి కూడా తెలియజేశారు. అలాగా కృత్రిమంగా వీటిని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎలాగా చేసుకుంటారంటే మాదక ద్రవ్యాలు, మరి శ్వాసాభ్యాసాలు, హఠయోగాలు, మరి నాడీ కేంద్రాల మీద దృష్టి పెట్టడం, ఇలాంటి పనులన్నీ చేసి వాళ్ళు కృత్రిమంగా ఇంప్రూవ్ చేసుకుంటారు. సరే, ఈ కృత్రిమంగా ఇంప్రూవ్ చేసుకున్న వాటికి ఏమవుతుందంటే ఎప్పుడో ఏదో ఒక రోజు అడ్డం వస్తుంది. ఆ అడ్డం రావడంతో మనం అక్కడికి ఆగిపోతాము. ఓకేనా. మరి శ్వాసాభ్యాసాలంటే శ్వాసను పీల్చడం వదలటం, ఈ ముక్కుతో పీల్చడం, ఈ ముక్కుతో వదలడం, హఠయోగం, ఇలాగా నాడీ అంటే చక్రాస్ మీద దృష్టి పెట్టటం. అంటే ఏంటి, ఒక మేడంకి ఒక స్వప్నం వచ్చింది. ఆవిడ చక్రాల మీద దృష్టి పెట్టి ప్రతి చక్రాన్ని యాక్టివ్ చేస్తూ ఉంది కలలో. ఆమె యాక్టివ్ చేస్తూ ఉంటే ఆవిడికి 5వ చక్రానికి వచ్చేసరికి అది యాక్టివ్ అయ్యి కొంత శక్తి రిలీజ్ అయింది. ఆ శక్తి రిలీజ్ అయినప్పుడు దానిని ఆమె తట్టుకోలేకపోయింది. అంటే సహజంగా జరగల. అక్కడ తట్టుకోలేకపోయేసరికి ఆ మాస్టర్స్ తనని కాపాడడానికి చాలా ప్రయత్నం చేశారు. అలాగా పర్టిక్యులర్ గా దాని మీద దృష్టి పెట్టి పెంచొద్దు. సహజంగా జ్ఞానాన్ని పెంచుకుంటూ ఆ జ్ఞాన పరిధిని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నప్పుడు ఇవన్నీ సహజంగా మనకొస్తాయి. అలా వచ్చినప్పుడు అవి నిలుస్తాయి. ఇలాగా మధ్యలో వీటన్నింటిని ఉపయోగించి చేసినప్పుడు ఏమవుతుంది, మనము చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి. అక్కడికే ఆగిపోవడం జరుగుతుంది. ఇవన్నీ మనకు అవసరమా? అందుకని జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అన్నింటి గురించి తెలుసుకోవాలి. ఓకే, ఇలా కూడా ఉంటుంది అని తెలుసుకొని వదిలేయాలి. సహజంగా మన ఆత్మశక్తుల్ని మనం పెంచుకోవాలి. అలాగా పెంచుకుంటున్నామా లేదా అనేది మనం గమనించుకోవాలి. ఓకే. ఇలాగా ఆత్మశక్తుల్ని ఆత్మయోగంలోకి ప్రవేశించాం. ఆత్మయోగంలోకి ప్రవేశించాక మనలో కొన్ని అంతః సామర్థ్యాలు ఉండాలి. మరలా ఏమని చెప్తున్నారు, కొన్ని అంతః సామర్థ్యాలు ఉండాలి. అంటే ఆదర్శ వ్యక్తులను, ప్రామాణికులను గుర్తించగలగటం. ఆదర్శ వ్యక్తులు అంటే ఎవరు? మనం ఇప్పుడు అందరు మాస్టర్స్ ని చూస్తున్నాం. వాళ్ళని చూడగానే అంటే ఎప్పుడో ఉన్న రాముడు, కృష్ణుడు గురించి తెలుసుకోవడం ఒక ఎత్తు. కానీ లైవ్ లో మన దగ్గరే ఉన్న ఈ ఆదర్శ వ్యక్తుల గురించి తెలుసుకోవటం. ప్రామాణికులు అంటే వీళ్ళు కూడా ఉన్నతమైన మాస్టర్సే. కానీ ఇప్పుడున్న జీవితాన్ని అంటే ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా జీవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనము గుర్తించగలగటం. మరలా భవిష్యత్తును దర్శించగలగటం. అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని మనం తెలుసుకోగలగటం. ఇది మా సార్ చెప్పారు ఆల్రెడీ. భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే చూసుకొని గతంలోకి వెళ్ళి దాన్ని మార్చుకోవచ్చు అని చెప్పారు. అలాగా భవిష్యత్తును చూడగలిగే శక్తి కలిగి ఉండటం, అంటే ఆ సామర్థ్యాన్ని కలిగి ఉండటం, దివ్య ప్రమాణికలతో అంటే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సహకరించటం. అంటే ఇప్పుడు పత్రి సార్ పిరమిడ్ కట్టించాలి, పిరమిడ్ జగత్తు చేయాలన్నారు, శాకాహార జగత్తు చేయాలన్నారు. అలాగా దివ్య ప్రణాళికలతో ఉన్న వాళ్ళకి సహకరించటం. అంతేకాకుండా అంటే ఇప్పుడు వాళ్ళకి సహకరించి వాళ్ళకి ఏది అవసరమో దాన్ని అందిస్తూ వెళ్ళటం. అలాగా మనము వాళ్ళకి సహకరిస్తూ ఉండాలన్నమాట. మరి సాంప్రదాయకులుగా ఉన్న వాళ్ళని వ్యతిరేకించకుండా వాళ్ళకి సహకరించి పని చేయించటం. అంటే ఇప్పుడు ఒక టెంపుల్ కి వెళ్ళాము, అక్కడ అన్నదానం అనేది జరుగుతుంది. అన్నదానం ఏంటి, ఇది కాదు, శ్వాస మీద ధ్యాస పెట్టండి, ధ్యానం చేయండి అంటే కుదరదు.
వాళ్ళ చేత అన్నదానం చేయించాలి. అలాగా వస్త్రదానం చేస్తుంది. అలాగా వాళ్ళని వ్యతిరేకించకుండా వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళ చేత పని చేయించటం. మరి ఆంక్షలు లేని ప్రేమ. ఎటువంటి ఆంక్ష ఉండకూడదు. వాళ్ళు ఎలా ఉన్నా సరే ఇష్టం. అంతే ఆ ప్రేమ. అంటే యూనివర్స్ లవ్‌లోకి వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుంది? అక్కడ ఇష్టం అంతే. ఇంకా అక్కడ ఇష్టం గూడా దాటేస్తాం. వాళ్ళెలా ఉన్నా ఓకే. అన్నట్లయిపోతుంది. ఆంక్షలు లేని ప్రేమ. ఇటువంటి ఈ క్వాలిఫికేషన్‌లు ఉన్నాయి అంటే మనలో అంత సామర్థ్యాలు ఉన్నాయి అని అర్థమనమాట. ఓకే. ఆత్మయోగంలోకి ప్రవేశించాం. మేము ఆత్మయోగులుగా మారిపోయాము అని అనుకున్నప్పుడు మళ్ళీ కొన్ని ప్రశ్నలేసుకోవాలి. చూడండి ఒకదానికి ఒకటి, ఒకదానికి ఒకటి ఎన్ని ఇంటర్‌లింక్స్ పెట్టారో టార్కన్ గారు. ఒక రకంగా పెట్టలేదు. అంటే అయిపోయాము ఇంకేముందని మనం రాసేసుకుంటాం. అలా కాదు. మీరు మళ్ళీ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని జెప్పి మళ్ళీ కొన్ని ప్రశ్నలు చెప్తున్నారు. మనం చేస్తున్న ప్రసార సంబంధాలలో మనము అధిపతులుగా ఉన్నామా? లేదా? అని గమనించుకోవాలి. మనము ప్రసార సంబంధాలు చేస్తున్నాం. ఇందాక చెప్పుకున్నట్టు కర్మ ధ్యానం చేసి, కర్మలు చూసుకొని, కర్మలు క్లియర్ చేసుకున్నాం. ఒక మేడమ్ ఉన్నారు. ఒక మేడము తన పా వాళ్ళ పాపకి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఒక చిన్న వాళ్ళ పాపకొచ్చిన స్వప్నం. ఒక చిన్న పాప తలకాయ లేదు. తలకాయ లేకుండా ఆ పాప ఆ అమ్మాయి మీద పాకుతూ ఉంది. పాకుతూ ఉంటే ఆ స్పర్శను చూసి భయపడింది. భయపడి వాళ్ళ అమ్మతో చెప్పింది. తను ఆల్రెడీ మన కర్మ ధ్యానం ఇయన్నీ చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే తనకి వాళ్ళ సిస్టర్ చెప్పింది. ఇలా కనిపిస్తే ఏ శక్తులున్నాయి. మనం తాయెత్తులు కట్టుకోవాలి, అయి కట్టుకోవాలి అని చెప్పింది. అప్పుడు ఏమైంది? తను ఏ ప్రసార సంబంధాన్నయితే చేస్తుందో దాని మీద అధిపతులుగా ఉందా? లేదు. లేదు. అలా ఎందుకు మాట్లాడుతున్నావు? అలాగా స్వప్నంలో కనిపించిందంటే మన ద్వారా హింసించబడ్డ వాళ్ళు. అందుకని మనము వాళ్ళకి క్షమాపణ చెప్పుకుంటే మారిపోతుందని వాళ్ళ సిస్టర్‌కి చెప్పలేకపోయింది. అంటే తను ఏదైతే చేసిందో దాని మీద అధిపతిగా ఉండలేకపోయింది. అంటే మనం చేస్తున్న ప్రసార సంబంధాల పైన అధిపతులుగా ఉన్నామా? లేదా? ఓకే. మరి మనం చేస్తున్న ప్రసార సంబంధంలో పురోగమించామా? లేదా? పురోగమించడము అంటే మనం క్లాసులు చెప్తున్నాం. క్లాసులు చెప్పేటప్పుడు మొదటి రోజు ఎలా చెప్తున్నాం? ఇప్పుడు ఎలా చెప్తున్నాం? మనం పురోగమించామా? మనము ఇంకా కొంచెం ఎదిగామా? లేదా? అనేది గమనించుకోవటం. ఇంకొక పాయింట్. అంటే ఇవన్నీ ఏంటి? ప్రశ్నలేసుకోవాలి. నేను ఆత్మయోగంలోకి ప్రవేశించాను. నాలో ఆత్మశక్తులు అద్భుతంగా ఉన్నాయి. నేను ఆత్మయోగినయ్యాను అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ప్రశ్నలేసుకోవాలి. ఓకే. మరి మూడవదేంటి అంటే, మనతో ఎవరైతే ప్రసార సంబంధాలు చేస్తూ ఉంటారో, దానిని అధిగమించే విధంగా ఉండాలి. అంటే ఏంటి? మనం వెళ్లి శాకాహారం గురించి చెప్తూ ఉంటాం. ఇలాగా శాకాహారులుగా ఉండండి. మాంసం తినొద్దు. వాటిని బాధ పెట్టొద్దు. అది కర్మవుతుంది. ఇవన్నీ చెప్తూ ఉంటాం. చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళేం జేస్తారు? అదేంటి మీరలా చెప్తున్నారు? జంతువుల్ని సృష్టించింది భగవంతుడు ఎందుకు? అందరూ తినడానికే గదా! ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనము ఆ ప్రసార సంబంధాన్ని అధిగమించి మాట్లాడగలగాలి. సరే వాడింకా వినలేదు అనుకోండి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలాగా మనం చెప్తున్న విషయం పట్ల మనం అధిగమించగలిగామా లేదా అనేది గమనించుకోవాలి. ఇందాక ఆధిపత్యం ఉందా లేదా అంటే మనం చెప్తున్న ప్రసార సంబంధం. మనము ఏదైతే చెప్తున్నామో అది మన అనుభవ జ్ఞానం ద్వారా వచ్చింది కాబట్టి అధిపతులుగా ఉన్నామా లేదా అని గమనించుకోవాలి. పురోగమన చెందామా లేదా అని గమనించుకోవాలి. అధిగమించగలిగామా లేదా గమనించుకోవాలి. అంతే కాకుండా మరింత మృదువైన ప్రసార సంబంధం మూలాలను కలిగి ఉండాలి. అంటే మా ఊర్లో ఒక మేడమ్ ఉన్నారు. ఆ మేడము ఎన్నో పుస్తకాలు చదివింది. చదివింది తను మాట్లాడుతూ ఉంటే తన వాక్ధాటికి మేమైతే అసలేం మాట్లాడలేం. సైలెంట్‌గా ఉంటాం. అంటే అన్ని పుస్తకాలు చదివి అసలు భూమి ఎలా పుట్టింది? ఆళ్ళెలా పుట్టారు? అన్నీ చెప్పేస్తది. అంటే వాళ్ళ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ప్రసార అంటే ఆ మూలాల నుంచి మృదువైన ఆ ప్రసార సంబంధాలను పూర్తిగా కలిగున్నారు. ఎందుకని ఈ బుక్స్ చదవటం వల్ల ఇంకా హాస్టల్‌గా తెలుసుకోవటం వల్ల ఇలాగనమాట. ఇలాగా ఎవరికి వారు మేము ఆత్మయోగి అయ్యామా? లేదా? అని ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకున్నప్పుడు మనకి అర్థమవుతాయన్నమాట. ఓకే. అంటే
ఒకదానికి ఒకటి మనము తెలుసుకోవాల్సింది. సిస్టమ్స్ ఫస్ట్ సిస్టమ్స్ గురించి చెప్పారు. కౌశల్యాల గురించి చెప్పారు. ఉత్తమ ఆత్మయోగుల, అల్పస్థాయి ఆత్మయోగుల అనే వాళ్ళ గురించి చెప్పారు. మరలా మరి ఉత్తమ స్థాయి ఆత్మయోగులైతే ఎటువంటి ఉండాలి? మరలా అంటే ఒక్కొక్కటి మరి షార్ట్ కట్ అంటే షార్ట్ కట్‌లో ఎలాగా దీన్ని సాధించుకోగలుగుతారో వాళ్ళ గురించి చెప్పారు. అంతః సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పారు. మరి ఆత్మయోగిని అయిపోయాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ప్రశ్నించుకోవడం. వాళ్ళని వాళ్ళు ఎప్పుడు ప్రశ్నించుకోవాలా? నాలో ఇయన్నీ ఉన్నాయా లేదా? వీటిలో కొన్నైనా ఉన్నాయా లేదా? అని ప్రశ్నించుకోవాలి. మరి ఆత్మయోగులం అయ్యాము. ఓకే. చక్కగా ఉంది. కానీ కొన్ని ప్రారంభిక విధులుంటాయి. అంటే ఏంటి? కొన్ని ఆహ్, అంటే క్వాలిటీస్ అంటే రెగ్యులర్‌గా ఆచరించాల్సినవి. ఇప్పుడు ఆత్మయోగి అయ్యాము. కొన్ని ప్రారంభిక విధులను రోజు ఆచరిస్తూ ఉండాలి. ఏవేంటివి అంటే భౌతిక విధులు, మానసిక విధులు, అనుభూ ఆహ్, సారీ భౌతిక విధులు, అనుభూతిక విధులు, మానసిక విధులు. ఓకేనా? భౌతిక విధులు. భౌతిక విధులు అనగానే మనం రోజు చేయాలివి. ఆహ్, వాకింగు, హ్మ్, ట్రెక్కింగు, జంపింగు, స్విమ్మింగు ఇట్లాంటివన్నీ చెయ్యాలి. ఇవి భౌతిక విధులు. ఓకేనా? అంటే ప్రకృతిలోకి వెళ్ళటం, ప్రకృతి విహారం చేయటం ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఇవి భౌతిక విధులు. ఏంటి? ఆత్మయోగంలో ఉన్న వాళ్ళు చేయవలసిన ప్రారంభిక విధులు. అంటే రోజు రెగ్యులర్ యాక్టివిటీస్ ఇవి చేస్తూ ఉండాలి. ఓకేనా? రెండవది అనుభూతిక విధులు. అనుభూతిక విధులు అనగానే నిర్లిప్తతతో ఉండటం. అంటే ఏంటి? ఆహ్, ఏ విషయాన్నైనా సరే ఎక్కువగా ఆనందపడిపోవటం, ఓవర్ యాక్షను అంటే ఎక్సైట్‌మెంట్ ఎక్కువ ఉండకూడదు. అలాగని లేకుండా ఉండకూడదు. అది బ్యాలెన్స్‌గా ఉండాలి. అంటే నిశ్చలంగా ఉండాలి. అలాగా మనం ఏ విషయం పట్ల ఎలా ఉంటున్నాం? నిశ్చలంగా ఉంటున్నామా? ఎక్కువగా కోపపడుతున్నామా? మరి అసలు ఇంకా అంటే ఇన్ఫీరియారిటీలోకెళ్తున్నామా? సుపీరియారిటీలో ఉంటున్నామా? అలా ఉండకుండా బ్యాలెన్స్‌గా, నిశ్చలంగా ఉండగలగాలి. ఇప్పుడు ఒక టీవీ చూస్తున్నాం. అబ్బా! ఆనందం అని అలా ఉండొద్దు. ఒక నిశ్చలంగా, ఒక బ్యాలెన్స్‌గా ఉండాలి. అంటే నిస్సంగత్వంలో ఉండాలి. శంకరాచార్యులు గారంటారు కదా! నిస్సంగత్వే నిర్మోహత్వం. అలాగా. ఓకేనా? అంటే ప్రేమ, కృతజ్ఞత, నిశ్శబ్దం, నిర్భయత్వం. వీటిల్లో మనం ఉండాలి. మరి మన ఎదుట ఉన్న వాళ్ళు మన పట్ల కోపం, ద్వేషం, అసూయ, ప్రతీకారం, కుట్ర ఇట్లాంటివన్నీ ఉన్నాయనుకోండి, వాటిని మనం సహించాలి. పాయింట్ బాగా అర్థం చేసుకోండి. మన ఎదుట ఉన్నవారు మన పట్ల కోపాన్ని, ద్వేషాన్ని, అసూయని, కుట్రని, ప్రతీకారాన్ని వీటన్నింటినీ మనకు చూపిస్తూ ఉన్నప్పుడు మనం వాటిని సహించగలం. ఎప్పుడైతే సహిస్తామో మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. మరి బుద్ధుడు తన బ్రదర్ యొక్క ప్రవర్తన, అతను చేసిన అతనికి బుద్ధుడి మీద ఉన్న అసూయ ఇవన్నీ చూసి బుద్ధుడు ఎలా ఉన్నారు? సహించారు. అలాగా ఎప్పుడైతే మనము సహించగలుగుతామో, మనము ఇంకా ముందుకు వెళ్ళినట్టు అవుతుంది. ఓకేనా? అంటే భౌతిక విధులు, అనుభూతిక విధులు, ఇప్పుడు మానసిక విధులు. మానసిక విధులు అనగానే ఏకాగ్రత. ఏకాగ్రత అనగానే మనకు బాగా తెలిసిన వ్యక్తి అర్జునుడు. పిట్టను కొట్టమని చెప్తే పిట్ట యొక్క కన్నుని చూడండి అని చెప్తే అందరూ తోకను చూసాము, పిట్టను చూసామన్నారు. కానీ అర్జునుడు మాత్రము ఆ కన్నును చూడగలుగుతున్నాను అని చెప్పి తన గురువుకి చెప్తాడు. అంటే ఆయన అలా ఎందుకున్నాడు? రోజు ధ్యానం చేస్తున్నాడు. అనునిత్యం ధ్యానము, అనునిత్యం చింతన, విచారణ చేస్తున్నాడు. అంటే ఏంటి? రోజు ధ్యానం చేశాం. అయిపోయిందా? మనము ఎంతవరకు చింతన అంటే చింతించడం అని కాదు. బాధపడడం అని కాదు. చింతన మనం ఎలా ఉన్నాం? అసలు మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది? మనము ఒకరితో మాట్లాడినప్పుడు వాళ్ళని బాధపెట్టే విధంగా మాట్లాడుతున్నామా? మరి ఎలా మాట్లాడుతున్నాం? అని అనునిత్యము చింతన చేస్తూ ఉండాలి. దీనికేం చేయాలా? ధ్యానం చేయాలి, సేవ చేయాలి. ఇటువంటి క్వాలిటీస్ అన్నీ మనం నిలుపుకోగలగాలి. మానసిక విధుల్లో మొదటిది ఏకాగ్రత. రెండవది వివేకపు వెలుగులలో
మనము ఏ విషయాన్నైతే ధ్యానిస్తామో దానిని బయటికి తీసుకురావాలి. అంటే వివేకపు వెలుగులు. అంటే మనము ఏ విషయాన్ని గురించి అయితే క్షుణ్ణంగా తెలుసుకొని ఉన్నామో, ఆ విషయాన్ని మాత్రమే బయటికి తీసుకురావాలి. అంటే ఆ విషయం పట్ల మనకి వివేకం ఉండాలి. ఎవరో చెప్పారు అని చెప్పి మనం చేసేయకూడదు. ఆ చేసే పనిలో ఎంతవరకు ఏ విధంగా చెయ్యాలి? ఇది చేస్తే ఎలా ఉంటుంది? అని ఎస్టిమేషన్ వేసుకొని ఆ పని చేయగలగాలి. అంటే మన విచక్షణను, వివేకాన్ని ఎప్పుడు పదును పెడుతూ ఉండాలి. పక్కన వాళ్ళు చెప్పారని చేయకూడదు. చేశాక నువ్వు చెప్పావు గదా! నేను చేశాను అంటే కుదరదు. ఆ చేసే ముందే మనం ఆలోచించాలి. అంటే మనం తొందరగా ఏమని చెప్తాం? నీ వల్లే చేశాను. నీ వల్లే జరిగిందంటాం. కానీ వాళ్ళు చెప్తే ఏమైంది? మనకంటూ ఒక వివేకం ఉంది కదా! ఆ వివేకంతో మనము ఆలోచించాలి కదా! అలాగా ఆ వివేకంతో ఆలోచించి దాన్ని ఎంత వరకు చెయ్యాలి అనేది మనం చేసి ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే. తర్వాత సరియైన పద్ధతిలో శ్రమించటం. అంటే ఎంతవరకు శ్రమించాలో అంతవరకే శ్రమించాలి. అంతేకాని అవసరం లేని దాని పట్ల కూడా ఆ శ్రమ అవసరం లేదు. సేవ చేయటం ఇవి. అంటే మరి ప్రారంభిక విధులు. ఎవరైతే ఆత్మయోగులుగా ఉన్నారో వాళ్ళు ఈ యాక్టివిటీస్‌లో ఎప్పుడూ ఉండాలి. ఏవేంటివి? శారీరక సారీ భౌతిక విధులు, అనుభూతిక విధులు, మానసిక విధులు. మానసిక విధుల్లో ఏకాగ్రత, మరి వివేకపు వెలుగుల కాంతుల దృష్టిలో మనము పని చేయగలగటం. అంటే ఆ వివేకాన్ని పెంచుకుంటూ ఉండటం, సరియైన పద్ధతుల్లో శ్రమించటం, సేవ చేయటం. ఇవన్నీ మనకి ఉండాలి. అప్పుడే అయిపోయిందా? మరలా రెగ్యులర్ యాక్టివిటీస్ చెయ్యాలి అని చెప్పారు తారకం గారు. చెప్పాక ఎప్పుడైతే రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటామో మనం పురోగమించడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ పురోగమనం జరగాలి అంటే కొన్ని రూల్స్ పాటించాలి. మరి పురోగమనం జరగాలి అంటే మళ్ళీ కొన్ని రూల్స్ పాటించాలి. అవి ఏంటి? సూక్ష్మ ప్రపంచంలో ఏ గురువు మీద, మాస్టర్స్ మీద, మార్గదర్శకుల మీద ఆధారపడకూడదు. వాళ్ళొచ్చి నాకది చేస్తారు, ఇది చేస్తారు అని వాళ్ళ మీద ఆధారపడకూడదు. కానీ వాళ్ళని గౌరవించగలగాలి, ప్రేమించగలగాలి. ఏంది? ఆ మాస్టరొచ్చి నాకు ఆ శక్తినిచ్చారు. ఆ మాస్టరొచ్చి నాకు హీల్ చేశారు. ఇవన్నీ చేస్తారు. చేయటం అనేది వాళ్ళ గొప్పతనం. దాన్ని గౌరవించాలి, ప్రేమించాలి. కానీ దాని మీద ఆధారపడకుండా ఎప్పుడో ఒక్కసారి మనకి అర్జెంట్ ఇంక తప్పదు అన్నప్పుడు వాళ్ళ నుంచి ఆ సహకారాన్ని తీసుకోవాలి. అది. అంటే పురోగమించాలి అంటే కొన్ని రూల్స్ పాటించాలి. ఓకేనా? మరి సొంత తెలివితేటలు, సహేతుకత, వివేకం మీద ఆధారపడాలి. సొంత తెలివితేటలు, సహేతుకత అంటే క్లారిటీ. క్లారిటీ అంటే ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం. ఆ పని చేస్తున్నప్పుడు ఒక క్లారిటీ ఉండాల. ఈ పని ఎందుకు చేస్తున్నాను? ఎలా చేయాలి? ఎలా చేయటం వల్ల ఆ పని పూర్తిగా సక్సెస్ అవుతుంది? ఈ పనిలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండాలి. అలాగా ఒక క్లారిటీ ఉండాలి. సొంత తెలివితేటలు, సహేతుకత, వివేకం మీద ఆధారపడాలి. ఎవరో ఏదో చెప్పారని చేసేయకూడదు. అలాగా మనము ధ్యానం చేయటం, మరి ఇలాగా చక్కగా ముందుకు వెళ్తూ ఉండాలి. ధ్యానం చేయటం, మానవ సేవ చేయటం వీటి ద్వారా. సొంత తెలివితేటలు, సహేతుకత, వివేకం ఇవి చెయ్యాలి. మరి ఆలోచనా శక్తిని ఎక్కువగా అంటే అభివృద్ధి చేసుకోవాలి. మన ఆలోచనా శక్తిని. అంటే ప్రతి ఒక్కరిలోనూ అద్భుతమైన ఆలోచనా శక్తి ఉంటుంది. ఆ ఆలోచనా శక్తితోటి మనము ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. మనము బాగా పురోగమించాలి అంటే మనలో గొప్ప ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలను పట్టుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు సాలెపురుగుంది. సాలెపురుగుకి గూడు కట్టడం తెలుసు. పక్షులకి గూడు కట్టడం తెలుసు. అంటే ఏంటి? నిన్న ఫేస్‌బుక్‌లో ఒక చోట చూసాను. ఆ పక్షులు పొలాలలో నీళ్లు పెట్టినప్పుడు అంత బురదగా ఉంటది కదా! ఆ బురదని ముక్కుతో తీసుకెళ్ళేసి చక్కగా ఒక హౌస్ కట్టుకున్నాయి. అంటే ఎప్పుడు పుల్లలతో కట్టుకుండేది చూసాను. కానీ తీసుకెళ్ళేసేసి చక్కగా హౌస్ కట్టాయి. అంటే ఎంత తెలివితేటలున్నాయి. వాటికి ఎంతగా ఉంది ఆ నాలెడ్జ్. ఆలోచన శక్తి ఎంత ఉంది. అలాగా
ప్రతి ఒక్కరిలోనూ ఒక గొప్ప ఆలోచన శక్తి ఉంది. దానిని మనం తీసుకొని ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా దాన్ని వదిలేసాము అంటే మనము ఆ జన్మలో ఏం నేర్చుకోవాలో అని వచ్చామో దాన్ని కోల్పోతాం. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ. ఆ క్వాలిటీ, ఆ ఆలోచనకి బాగా ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేసుకోవాలి. ఓకేనా? ఇది. తర్వాత అంతఃకరణమును పరినిర్మించుకోవటం. అంటే అంతఃకరణాన్ని ఎప్పుడు పరినిర్మించుకుంటూ ఉండాల. ఒకవేళ ఏదన్నా కోపం, ద్వేషం ఇయన్నీ పెరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని మళ్ళీ సరిచేసుకొని, మళ్ళీ దాన్ని పరినిర్మించుకుంటూ ఉండాలి. గొప్ప గ్రంథాలని చదువుతూ ఉండాలి. అంటే పుస్తకాలు ఏ అంటే పుస్తకాలు చదవటం, మరి రామాయణము, మహాభారతం, భగవద్గీత ఇట్లాంటియన్నీ వినడం. ప్రకృతి ఏం చేస్తుందంటే మన దగ్గరికి కొన్ని పుస్తకాలను పంపిస్తూ ఉంటుంది. అవి మనకు అవసరం. ఆ పుస్తకాలను తప్పకుండా చదవాల. గ్రంథాలను అధ్యయనం చేయటం. ఇలాగా ధ్యానం చేయటం, మానవ సేవ చేయటం వీటన్నిటి ద్వారా మనం ఆత్మయోగంలోకి ప్రవేశిస్తాం. ఓకే. మరి లాస్ట్‌ది ఆత్మయోగంలోకి ప్రవేశించాం. మరి నేను క్వాలిఫై అయ్యానా లేదా? అనేది మళ్ళీ మనకు క్వెషన్ వస్తది. చూడండి ఒక్కొక్కటి ఆహ్, ఇంటర్‌లింక్ అయ్యి ఉన్నాయి. ఇందాక చక్కగా ఆహ్, తెలుసుకున్నాము. ప్రారంభిక విధులు వీటి గురించి తెలుసుకున్నాం. మరి ఈ ప్రారంభిక విధులు తెలుసుకున్నాక మీరు పురోగమించడం మొదలవుతది. పురోగమించాలి అంటే కొన్ని రూల్స్ పాటించాలి అన్నారు. సరే ఇవన్నీ చేశాక నేను ఆత్మయోగిగా అయ్యానా లేదా? క్వాలిఫై అయ్యానా లేదా? అని క్వెషన్ వస్తది. దానికి కొన్ని చెప్తున్నారు. దానికి మొదటి పాయింట్. ఏకకాలంలో భౌతిక, సూక్ష్మ, మానసిక తలాలలో పని చేయగలగటం. ఏకకాలంలో. అంటే ఇప్పుడు భోంచేస్తూ ఉన్నాం భౌతిక తలంలో. మరి సూక్ష్మ తలంలో ఏం చేస్తున్నాం? టీవీ చూస్తూ ఉంటాం. మరి మానసిక తలంలో ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఇలాగా ఏకకాలంలో భౌతిక, సూక్ష్మ, మానసిక తలాలలో పని చెయ్యగలగటం. రెండవ పాయింట్. అవిచ్ఛిన్న చైతన్య వదనాన్ని పోగొట్టుకోకుండా భౌతిక, సూక్ష్మ, మానసిక తలాలని అధిగమించగలగటం. అవిచ్ఛిన్న చైతన్య వదనాన్ని. చూడండి లోపల ఎన్ని ఆలోచనలైనా రానియండి, ఎన్నైనా చేయనీయండి. కానీ మన ఫేస్‌లో ఎటువంటి అంటే డిస్టర్బెన్స్ కనిపించకూడదు. ఇప్పుడు మహదేవుడున్నారు. మహదేవుడిని చూడండి. ఎంత నిర్మలంగా ఉంటాడు. కానీ లోపల ఆలోచనలు చేస్తుంటాడు. ఏమి చేయాలో అయి చేస్తూనే ఉంటారు. కానీ భౌతికానికి ఆయన అలా ఉండిపోతారు. అంటే అవిచ్ఛిన్న చైతన్య వదనాన్ని పోగొట్టుకోకుండా భౌతిక, సూక్ష్మ, మానసిక తలాలను ఆ చైతన్యాలను అధిగమించగలగటం. మరి 'శృతిహాసన్' మూవీ చూసాం కదా! దాంట్లో అది లోపలేమో లిఫ్ట్ ఏమో కింద పడిపోతుంది. ఇట్లాగే ఉంటది. ఏం మాట్లాడదు. ఆ! మరి అల్లు అర్జున్ అడుగుతాడు. "ఏంది అలా ఉన్నావు? లిఫ్ట్ పడిపోతుంది కదా! ఇంత భయపడ్డానంటే" "నేను భయపడ్డాను. ఎక్కడంటే ఇన్‌సైడ్" అంటది. అంటే లోపల ఏదైనా చేయండి. బయటికి మాత్రం మీ చైతన్యంలో ఎటువంటి డిస్టర్బెన్స్ కనిపించకూడదు. అలాగా ఉండగలగాలి. అంటే ఆత్మయోగులమయ్యాము అంటే క్వాలిఫై అంటే ఏవేంటి క్వాలిఫై అయినప్పుడు ఎలా ఉండాలి అని. ఓకే. మరి ఏ సారీ ప్రజ్ఞా మేఘాలతోటి అంటే ప్రజ్ఞా మేఘాలతోటి సంభాషించగలగటం. ధ్యానంలో మనకి ఒక్కొక్కసారి కాంతులు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని దివ్య శకలాలు కనిపిస్తూ ఉంటాయి. వాటితోటి ప్రజ్ఞ అంటే సంభాషించగలగటం. మనం ప్రశ్న, వాళ్ళు సమాధానం. మనం ప్రశ్న, వాళ్ళు సమాధానం. ఇలాగా ఇద్దరి మధ్యలో ఒక సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఒక ఒక అతను ఒక అతన్ని మహదేవుడు ఒక కాంతి పుణ్యం దగ్గరికి తీసుకెళ్లారు. ఆ కాంతి పుణ్యము ఎవరిదో కాదు రాముల వారిది. అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు ఈ అబ్బాయి రాముల వారి గురించి ఎన్నో పాటలు పాడుతూ ఉన్నాడు. అంటే గత జన్మల్లో ఆయన గురించి ఎన్నో పాటలు రాసి జీవించున్నాడు. ఆ పాటలని ఈ జన్మలో అక్కడికి వెళ్లి అన్నీ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగా వెళ్లి అక్కడ వ్యక్తం చేయటం, ఆయన నుంచి ఇక్కడ నుంచి ప్రశ్న అడగటం, ఆయన నుంచి సమాధానం రావటం. ఇలాగా మనము ప్రజ్ఞా కాంతులతో అంటే ప్రజ్ఞా మేఘాలతోటి సంభాషించగలగటం. అలాగా సంభాషిస్తున్నామా లేదా అని మనం గమనించుకోవాలి. మరి మూడవదేంటి అంటే ఎటువంటి ఆశ్రమ ధర్మాన్నైనా పాటించగలగటం. అంటే బ్రహ్మచార్య ఆశ్రమం,
గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఎటువంటి ఆశ్రమ ధర్మాల్లో అయినా సరే జీవించగలగటం అంటే పాటించగలగడము అండ్ జీవించగలగటం. అంటే నేను బ్రహ్మచారిగానే ఉండిపోతాను, నేను పెళ్లి చేసుకోను అని అనకూడదు. ఆ టైం వచ్చినప్పుడు చక్కగా పెళ్లి చేసుకొని ఆ గృహస్థాశ్రమాన్ని కూడా మనం జీవించగలగాలి. మరి బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్న వాళ్ళు నేను ఇక్కడే ఉంటాను, ఏసీ ఉంటేనే ఉంటాను, ఇక్కడే చదువుకుంటాను, నేను బైక్ లేకపోతే కాలేజీకి పోను, ఇలా అన్న వాళ్ళందరినీ తీసుకుపోయి ఎప్పుడైనా హాస్టల్‌లో వేస్తే ఏం చేస్తారు? దానికి తగ్గట్టుగా మళ్ళీ మౌల్డ్ అయిపోతారు. అంటే వాళ్ళలో ఆ శక్తి ఉంది. కానీ ఆ శక్తిని బయటికి తీసుకురావట్ల. అలాగా ఏ ఆశ్రమ ధర్మాన్నైనా సరే జీవించగలిగే శక్తి జీవించగలిగి ఉండటం. అంటే ఆ శక్తి ఉంది. దాన్ని తగ్గట్టుగా మనం ఉండగలగాలి. మరి ఉంటున్నామా లేదా అనేది మనమే గమనించుకోవాలి. ఓకే. అలాగా ఆశ్రమ ధర్మాన్ని అంటే కొంతమంది నాకు ఇలాగ ఉంటేనే నాకు బాగుంటది, నేను లేకపోతే ఉండలేను అని వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళకుండా ఉండేవాళ్ళుంటారు. సన్యాసాశ్రమంలోకి వెళ్ళకుండా ఉంటారు. అంటే గృహస్థాశ్రమంలోనే ఉండి ఆహ్, వాళ్ళ లైఫ్‌లో డిస్టర్బెన్స్ తీసుకొస్తుంటారు. అలా డిస్టర్బెన్స్ చేయకుండా చక్కగా మనకు వానప్రస్థాశ్రమం వచ్చింది. మనం భగవంతుడు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళిపోవాలి. అలాగా సన్యాసాశ్రమంలో కూడా మనం వెళ్ళగలగాలి. అలా ముందుకి వెళ్ళాలి. అంటే ఆ ఆశ్రమ ధర్మాలలో జీవిస్తున్నామా లేదా అనేది గమనించుకోవాలి. మరి నా తర్వాత 5వ పాయింట్. తన సొంత గురువుతోటి ఎప్పుడైనా ఏ విషయం గురించి అయినా ప్రజ్ఞా సంభాషణలు చెయ్యగలిగేటట్టుగా ఉండాలి. అంటే మన సొంత గురువు ఉంటారు. మనకంటూ ఒక గురువు ఉంటారు కదా! ఆ గురువుతోటి ఆహ్, మనకి ఏదైనా అనిపించిన ఒక ప్రశ్నొచ్చినా దేని గురించైనా సంభాషించగలగాలి. ఆ సంభాషణ మనం చేస్తున్నామా? చేయడం లేదా? అంటే ఇలలో అవ్వచ్చు, కలలో అవ్వచ్చు. ఎక్కడైనా అవ్వచ్చు. అలాగా సంభాషణ చేస్తూ ఉండాలి. ఇప్పుడంటే జూమ్ సెక్షన్స్ ఇవి. ఇదివరకు మేము ధ్యానంలోకొచ్చినప్పుడు ఎంతో మంది మాస్టర్సు మా ఊరికి వచ్చి క్లాసులు చెప్పేవాళ్ళు. క్లాసులు చెప్తూ ఉన్నప్పుడు పొద్దున పూట అందరికీ కలిపి క్లాసులు జరుగుతూ ఉంటాయి. మరి మధ్యరాత్రిలో నైట్ టైము క్లాస్ జరుగుద్ది. 10 కూర్చుంటాం మళ్ళీ. ఒక 10 మందే ఉంటాం. ఆ 10 మంది కూర్చున్నప్పుడు ఇంకా ప్రశ్నలు వేస్తూ ఉంటాం. ఆ ప్రశ్నలు వేస్తూ ఉంటే, ఆ ప్రశ్నలకి మాకు ఎన్నెన్నో సమాధానాలొచ్చేవి. అంటే వంశీ సార్ ద్వారా మేము అలా ఎంతో జ్ఞానాన్ని పొందాం. అలాగా మనము మన సొంత గురువుతోటి ఎప్పుడైనా ఏ విషయాన్నైనా ఆ ప్రజ్ఞా సంభాషణ చెయ్యగలిగే శక్తి, సామర్థ్యాన్ని కలిగి ఉండటం. అలా ఉన్నామా లేదా? అనేది మనం గమనించుకోవాలి. అట్లాగే చాలా మంది పత్రి సార్ దగ్గరికెళ్తారు. పత్రి సారు చెప్తూ ఉంటే, ఇంకా ఏమొస్తుంది? ఇంకా ఏమొస్తుంది? చెప్పు, చెప్పు అంటూ ఉంటారు. అలాగా మనము ఆ ప్రజ్ఞా సంభాషణ చెయ్యగలుగుతున్నామా లేదా? అనేది గమనించుకోవాలి. ఓకే. తర్వాతది 6వది త్రిముఖ వ్యక్తిత్వాల నుంచి సంకల్ప మాత్రాన స్వేచ్ఛుడై ఉండటం. ఇది చాలా అద్భుతమండి. అంటే త్రిముఖ వ్యక్తిత్వాలు అంటే ఫిజికల్ బాడీ, హ్మ్, హాస్టల్ బాడీ, మెంటల్ బాడీ. ఏ అంటే నేను ఈ పని చెయ్యకూడదు, నేను ఇలా తాగకూడదు అని అనుకుంటారు. కానీ ఆగకుండా ఉండలేరు. నేను ఇలా అటాచ్‌మెంట్‌లోకి వెళ్ళకుండా ఉండాలి. ఇలాగా నేను అది లేకపోతే ఉండలేను. ఇలా కాకుండా సంకల్ప మాత్రాన స్వేచ్ఛుడై అంటే ఒక్క సెకను నేను ఈ పని చేయకూడదు అని ఎప్పుడైతే అనుకుంటారో దాన్ని ఎమ్మటనే మార్చగలగాలి. అంటే లోపలకు వెళ్లి నేను ఇలా ఉండకూడదు. ఓకే. నెక్స్ట్ ఇలా ఉండాలి అని చెప్పి సంకల్ప మాత్రాన స్వేచ్ఛుడై ఉండడం. అలాగా ఇప్పుడు నా ఇంద్రియాలు నేను ఏది అవసరమో దాన్నే వినగలగాలి. అవసరం లేని వాటిని నేను వినకూడదు అని మనం అనుకున్నాం. అలాగా చెప్పగానే అది ఇంప్లిమెంట్ చేయగలగాలి. అలా చేస్తున్నామా లేదా? త్రిముఖ వ్యక్తిత్వాలలో సంకల్ప మాత్రాన స్వేచ్ఛుడయ్యే విధంగా ఉండటం. అంటే ఆ త్రిముఖ వ్యక్తులలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఫ్లెక్స్ అయిపోవాలి. ఆ ఫ్లెక్సిబిలిటీ మనలో ఉందా లేదా? నేను ఈరోజు ఆహ్, ఎట్లాగైనా సరే ఒక క్లాస్ చెప్పాలి. ఆ క్లాస్ చెప్పాలి అనుకున్నప్పుడు మిగిలిన విషయాల గురించి కాదు నాకు ఈ క్లాసు అని అంటే ఎమ్మటనే ఫ్లెక్సిబుల్. ఆ సిట్యుయేషన్‌ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి మీరు ఫ్లెక్సిబుల్ అవుతున్నారా లేదా అని బాగా గమనించుకోవాలి. ఓకే. తర్వాతది విశ్వ చైతన్య భాండాగారాలు. ఏంటి? విశ్వ చైతన్య భాండాగారాలను
చదవటానికి అనుమతి దొరకటం, ఆ చదవగలిగే శక్తి కలిగి ఉండటం. విశ్వ చైతన్య భాండాగారాలను చదవటానికి అనుమతి దొరకటం, ఆ చదవగలిగే శక్తిని కలిగి ఉండటం. మరి అక్కడికి వెళ్ళామనుకోండి, గతాన్ని చూడగలుగుతాం, భవిష్యత్తును చూడగలుగుతాం, అన్ని చూడగలుగుతాం. ఆల్రెడీ వంశీ సార్ చెప్తూనే ఉన్నారు. అలాగా ఆ విశ్వ చైతన్య భాండాగారాలను ఎంతవరకు చదవగలుగుతున్నాం అనేది తెలుసుకోవాలి. మరి ఏకలవ్యుడు ఉన్నారు. ఏకలవ్యుడికి ఆ విలువిద్య నేర్పించలేదు, శబ్దభేది విద్యని. ఆయన ఏం చేశారు? విశ్వ చైతన్య భాండాగారంలో నుంచి ఆ జ్ఞానాన్ని తీసుకుని వచ్చి మరలా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిమను పెట్టుకుని ఆ విద్యని ప్రదర్శించారు. మరి మనము ఆ విశ్వ చైతన్య భాండాగారాల నుంచి మనకు కావాల్సిన జ్ఞానాన్ని అందించినప్పుడు మనం దాన్ని ఆచరిస్తూ ఉన్నామా, మాస్టర్స్ మనకు అందిస్తారు. లేకపోతే మనకు అందించరు. మనకు డ్రీమ్స్ లో నీలో ఇలాంటి లోపం ఉంది, ఈ లోపాన్ని సరిచేసుకో అంటారు. అలాంటి లోపంని సరి చేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన స్వప్నాల ద్వారా జ్ఞానాన్ని పొందుతూ ఉంటే ఓకే. లేదు, పొందలేదు, దాన్ని మార్చుకోలేదు అంటే వాళ్ళు ఇవ్వడం మానేస్తారు. అలాగా విశ్వ చైతన్య భాండాగారాల నుంచి చదవటానికి అనుమతి కలిగి ఉండటం, వాటిని చదవగలిగే శక్తి ఉండటం. ఇలాగా మనం ఉన్నామా లేదా అనేది గమనించుకోవాలి. లాస్ట్ది క్షుద్ర శక్తుల నుంచి ఆర్తులను రక్షించటం, మనల్ని మనం రక్షించుకోవటం. అంటే క్షుద్ర శక్తుల నుంచి ఆర్తులను రక్షించటము అంటే ఇప్పుడు మనల్ని మనం రక్షించుకోవాలి. అంటే ఏంటి? మనం ఆరా క్లీన్ చేసుకోవాలి. ఏదో శక్తి మనకి ఎఫెక్ట్ కొడుతుంది అన్నప్పుడు మనము ఆరాని క్లీన్ చేసుకోవాలి. ఆరాని క్లీన్ చేసుకునేటప్పుడు దేహంలో నుంచి ఆ నెగిటివ్ అంతటిని బూడిద వర్ణంలో బయటికి పోయినట్టు, తెల్లగా మారినట్టు, మహాదేవుడి నుంచి అద్భుతమైన బంగారు కాంతి మన లోపలికి వచ్చినట్టు అలా ఫీల్ అయ్యి మనం ఆరాని క్లీన్ చేసుకోవాలి. ఇదే సెక్షన్ ని మనము ఆరాని క్లీన్ చేసుకొని ఆరాని ఏం చేయాలి? లాక్ చేసుకోవాలి. అదే ఎదుట వాళ్ళకు కూడా చెయ్యొచ్చు మనం. కానీ వాళ్ళు ఒప్పుకొని ఉండాలి. వాళ్ళు కూడా సాధన చేస్తూ ఉండాలి. అలాంటి వాళ్ళకి మనం ఎదుటి వారికైనా కూడా లాక్ చేయగలుగుతాం. ఇలాగా క్షుద్ర శక్తుల నుంచి ఆర్తులను రక్షించటం, మనల్ని మనం రక్షించుకోవడం చెయ్యాలి. ఓకే. ఇవన్నీ ఉన్న వాళ్ళేంటి? ఆత్మయోగులైనట్టు అంటే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ అంటే నేను క్వాలిఫై అయ్యానా లేదా అని క్వశ్చన్ ఉంటది కదా! ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఆత్మయోగులుగా క్వాలిఫై అయ్యాను అర్థం. ఓకే. ఓకే మాస్టర్స్. ఆత్మయోగంలోకి మహాప్రవేశం రెండవ భాగం ఇవన్నీ తెలుసుకున్నాం. చక్కగా ఇవన్నీ మనము ఎంతవరకు ఉన్నాం, మనల్ని మనం చెక్ చేసుకొని ఎంతవరకు ఆచరించగలుగుతున్నాం, ఎలా ఉన్నాం, ఇంకా ఏది ఇంప్రూవ్ చేసుకోవాలి అని గమనించుకుందాం. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వీణా మాస్టర్. ఈ రోజు ఇంకొంచెం డీప్ గా సబ్జెక్ట్ అన్నమాట. ఎంతో కాన్సన్ట్రేట్ చేసి వినాల్సిన సబ్జెక్ట్ మాస్టర్ ఇది. ఈ బుక్ ఎప్పుడు చదువుతామా అని ఎదురు చూస్తున్నాను. ఆ విశ్వం ఎప్పుడు ఇస్తుందో మాకు. ఇంకా చదివితే ఇంకా మనల్ని డీప్ మనం గా ఉంటది కదా! ఇంకా డీప్ గా ఉంటది. మన ప్రతి నిత్యం మనని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఏం చేయాలి, ఎలా ఉండాలి అని మనకి ఎప్పటికప్పుడు విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి కానీ, యూనివర్స్ మన సహాయకరంగా ఉండాలి అంటే ఇవన్నింట్లో ఉంటే మనం ఆటోమేటిక్ గా ఉంటాం మాస్టర్స్. అందుకు ఈ సత్సంగాలు ఇట్లాంటి క్లాసెస్ నాకైతే బాగా 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 ఉపయోగపడతాయని నేను మాత్రం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఈ టాపిక్ మరల వినండి మాస్టర్స్. ఎందుకంటే ఒక్కసారితో మనం వినటానికి అవ్వదు. ఇది మరల వింటే కానీ ఈ సబ్జెక్ట్ మనం ఇంకొంచెం బాగా అర్థం చేసుకుని మనం ఉపయోగించుకోగలుగుతాము. మాస్టర్ ఇక్కడ నాకు ఒకటి ఆరాన్ని క్లీన్ చేసుకోవాలని టాపిక్ లో లాస్ట్ పార్ట్ అడుగుతున్నాను అనుకోవద్దు. ఆరాన్ని క్లీన్ చేసుకోవాలి అని అన్నారు కదా! అది ఎలా చేసుకుంటాము? అంటే దానికి వేరే సబ్జెక్ట్ ఉంటుందా? అంటే ధ్యానంలో కూర్చొని మనలో ఉన్న నెగెటివ్ అంతా బూడిద వర్ణంలో బయటికి పోతున్నట్లు ఫీల్ అవ్వాలి. మరి ఆ బూడిద వర్ణంలో బయటికి పోయింది. అది మళ్ళీ ఇంకొకరికి ఎఫెక్ట్ చూపించకుండా ఉండడం కోసం అది తెలుపు వర్ణంలోకి మారిపోయినట్టుగా ఫీల్ అవ్వాలి. ఇలాగా ఫీల్ అయిన తర్వాత ఆ నెగెటివ్ అంతా వెళ్ళిపోయింది. మహాదేవుడి నుంచి బంగారు కాంతి అంటే ఆ విశ్వం నుంచి అద్భుతమైన ఆ శక్తి మన శరీరంలోకి వచ్చినట్టుగా ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే మన శరీరంలోకి వచ్చి మన శరీరంలో ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అన్ని క్లియర్ చేసుకున్నట్టు ఫీల్ అవ్వాలి. ఫీల్ అయ్యాక మన చుట్టూ ఒక
అద్భుతమైన కాంతి వలయం వచ్చినట్టు ఫీల్ అవ్వాలి. అంటే మనల్ని మనం బ్లాక్ చేసేసుకుందాం. ఎస్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ వీణా మాస్టర్. మన మాస్టర్స్ కొంతమంది డౌట్స్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఉన్నారు. అలాగే మాస్టర్ ఒక చిన్న చెప్పాలనిపించింది చెప్తున్నాను. యాక్చువల్లీ మాస్టర్స్ ఇప్పుడు ఇంత జ్ఞానం ఇచ్చారు కదా! ఇంతలో ఉన్నామా లేదని మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకొని, మనం పాస్ అయ్యామా వీటిలో ఉన్నామా అని మన సీనియర్ మాస్టర్స్ మనకి ఎప్పుడైతే మనకి యాక్సెప్టెన్స్ ఇచ్చి మీరు ఇది చేయొచ్చు అని చెప్పినప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళాలి. లేని దాంట్లో ఏంటంటే మనకి తెలిసిన సగం నాలెడ్జ్‌తో మనం పక్కన వాళ్ళని రాంగ్ గైడ్ చేయగలుగుతాము. అందుకని దయచేసి ఏదన్నా ఎవరికన్నా చెప్పాలి అంటే వీలైనంత వరకు మన గురువులు, మన సీనియర్ మాస్టర్స్ ఇప్పుడు ఇట్లా మనకు బోలెడుమంది అవైలబిలిటీ ఉన్నారు. మనం ఉపయోగించుకొని వారి నుంచి జ్ఞానం తీసుకొని వారు యాక్సెప్ట్ చేస్తేనే మనం ఏదైనా చేయాలి మాస్టర్. అది నాకు చెప్పాలనిపించింది. అంతే థ్యాంక్ యూ సార్. సో మచ్ అండి. థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్స్ ఇక్కడ సురేఖ గారు మాట్లాడండి మాస్టర్. సురేఖ మాస్టర్. అన్మ్యూట్ చేసుకో. ఎస్. మాస్టర్ మాట్లాడండి. నమస్తే మాస్టర్. నమస్తే. మీ వాయిస్ వినపడట్లేదు మాస్టర్. చాలా చక్కగా చెప్పడంతో మిస్ వినిపిస్తుందా ఇప్పుడు? సరిగ్గా వినపడడం లేదు. క్లారిటీ లేదు మాస్టర్. మీ వాయిస్ క్లారిటీ లేదు. మళ్ళా చూడండి ఒకసారి. పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఇప్పుడు మాట్లాడండి మాస్టర్. ఇప్పుడు వినపడుతుంది. ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ మాస్టర్. చాలా చక్కగా చెప్పారు. ఇవాళ క్లాస్ వచ్చి నిజంగా చాలా అద్భుతమైన క్లాస్. మిస్ అయి ఉంటే ఎంతో కోల్పోయి ఉంటాం. అంత ఇది నిత్యం దీనిలో మీరు చెప్పినవన్నీ నిత్యం మనం చెక్ చేసే సెల్ఫ్ చెకింగ్ లో ఉన్నామంటే చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందాక శిరీష మేడం చెప్పారు కదా, కొంచెం తెలుసుకొని రాంగ్ గైడెన్స్ అనేది మీలాంటి వాళ్ళ గైడెన్స్, వంశీ సార్, మీరు, శ్రీ సార్, వీళ్ళందరూ, అనిరుద్ధ మేడం, వీళ్ళందరి గైడెన్స్ లో మేము ఉన్నందుకు నిజంగా చాలా గర్వపడుతున్నాము. అది నా అంతరాత్మకు తెలుసు. నిజంగా ఇలాంటి మీ అందరి గైడెన్స్ లో ఉంటూ ముందుకు పోతున్నాం అనేది నాకు నిజంగా చాలా గర్వంగా కూడా ఉంది. అంటే ప్రౌడ్, గర్వం అంటే అహంకారం కాదు, ప్రౌడ్ గా ఉంది. మీ అందరి కింద ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. సీతా మాస్టర్ మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. వాయిస్ రావట్లేదు పాపం ఆవిడ. సీతా మాస్టర్ అన్మ్యూట్ అయ్యారు కానీ వాయిస్ రావట్లేదు. ఒకసారి చూడండి. ఏమైందో మరి. పక్కన సౌండ్ ఏమైనా తగ్గించుకున్నారే? మీరు అది ఆడియో తగ్గించుకున్నారని చూడండి మాస్టర్. ఎందుకంటే అన్మ్యూట్ అయితే అయింది. సీతా మాస్టర్ ఇప్పుడు జర్నీ చేస్తా క్లాస్ వింటూ వచ్చారు. ఒక ప్లేస్ కి ఎక్కడికి వెళ్ళారో తెలియదు కానీ ఆవిడ జర్నీ చేసి వచ్చారు. కనపడుతుంది దాని నుంచి బస్సులో ట్రావెల్ చేస్తా. అంతా చూస్తాం. మాస్టర్ ఏమనుకోవద్దు, ఇంకొకసారి ట్రై చేయండి. మీరు ఒక్కసారి మీ సెట్టింగ్స్ చూసుకోండి మాస్టర్. ఇంకా ఎవరైనా ఉన్నారా మాస్టర్స్? పుష్ప గారు మాట్లాడండి అమ్మా. పుష్ప గారు. పద్మావతి. పుష్ప గారు ఎత్తారు మా. పుష్ప గారు మాట్లాడండి. మాస్టర్ ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడటం లేదు. పద్మావతి గారు మాట్లాడండి మాస్టర్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ప్రవీణ గారు ఈ రోజు చెప్పిన క్లాస్ అసలు సూపర్ గా ఉంది. మనిషి ఆ షడ్ వర్గాలను చూసుకోమని ఎట్లాగా ఉండాలని మొత్తం బాగా
చెప్పారు. సూపర్ గా చెప్పారు ప్రవీణ గారు. నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనకి మాస్టర్స్ జ్ఞాన సిద్ధి అడిగినప్పుడు చూపెడుతుంటారు కదా, మనలో ఏ గుణం లోపించింది అని చూపెడతా ఉంటారు. ఉమ్. ఇప్పుడు మనకి కరెక్ట్ గా చెప్తారు, మనం చూస్తాము. కానీ అది మన ఆత్మలో ఉన్నదా, లోపించిందా, లేకపోతే మన ఆ, ఏమంటారు, జీవాత్మలో ఉన్నదా? ఆ రెండింటిని ఎట్లాగా అంటే తెలుసుకోవాలి? ఆ డ్రీమ్ ను బట్టి అర్థమవుతుందమ్మా. అది మాస్టర్ ఇక్కడ ఒక మాట జీవాత్మ చెప్పాలనుకుంటున్నాను. పద్మావతి మాస్టర్, వంశీ సారు ఇలాంటి వాటికి చక్కటి ఒక ఉంది మనకి. దాంట్లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే మీరు డ్రీమ్ ని పెట్టాలి, దాంట్లో పెడితే మాత్రమే చెప్పగలుగుతారు. ఎందుకంటే అది మీ వరకు మీకు అనిపించిందని అనుకుని ఊరుకోకూడదు. అప్పుడు కదా మీకు ఇప్పుడు భౌతికంలోనా జీవాత్మలోనా అని తెలియాలి. అంటే అంటే ఆ డ్రీమ్ ఇంకొకటి ఏంటంటే, ప్రజెంట్ చైతన్యంలో ఇప్పుడు నేను వీణాగా ఉన్నాను, స్వప్నంలో వీణాగా ఉన్నది ప్రజెంట్ చైతన్యం. తెలియనిది ఉన్నది అంటే గత చైతన్యం. అంటే ఆ నేను వీణాగా ఉండి నేను అక్కడ దొంగతనం చేస్తూ ఉన్నా అంటే ప్రజెంట్ చైతన్యంలో కూడా మార్పు రాలి. అది ఓకే. ఆ గుణంతోనే ఉంది అని అర్థం చేసుకోండి. ఇంకొకటి, తెలియని చైతన్యం ఉంది గదా, అది గత చైతన్యం. అంటే గతంలోనే ఆ గుణం ఉందని. ఇప్పుడు వీణాగా నేను ఆ పని ఓకే. చేస్తున్నాను, దొంగతనం చేస్తున్నా అంటే ఇప్పుడు కూడా ఏం మార్పు రాలా నా చైతన్యంలో. ఆ గుణంతోనే, దొంగతనం చేసే గుణంతోనే ఉన్నా. అది పాయింట్ అర్థమైందమ్మా? అర్థమైంది ప్రవీణ గారు, అర్థమైంది. థ్యాంక్ యూ ప్రవీణ గారు, థ్యాంక్ యూ. బాగా అంటే గత ఎక్స్ప్లెయిన్ చేసింది. థ్యాంక్ చైతన్యాన్ని యూ. కూడా గుర్తించగలగాలి మనం. అది నా గత అవును, చైతన్యం అవును. అని ఐడెంటిఫై చేయగలగాలి. అవును. థ్యాంక్ యూ ప్రవీణ గారు, థ్యాంక్ యూ. సంధ్య గారు మాట్లాడండి. నమస్తే మేడం, వీణా మేడం. నమస్తే. నమస్తే చెప్పండి. చాలా పెద్ద కాంప్లికేటెడ్ టాపిక్ మేడం ఇది. అసలు మీరు చెప్పడం మాత్రం అద్భుతం. అసలుకి అన్ని పాయింట్ ఒక్కదానికి ఒకటి ఇంటర్లింక్. ఇంటర్లింక్ ఉంది. అది చాలా అసలుకి పాయింట్ నేను నోట్ డౌన్ చేసుకున్నాను అన్ని కూడా. అసలు అది చూస్తుంటేనే ఇంత కన్ఫ్యూజన్ గా ఉంది. అసలుకి 1కి 4 సార్లు చదివితే గానీ ఇప్పుడు అర్థం కాదు అది అసలు బుర్రలోకి కదా. అలాంటిది మీరు సునాయాసంగా చెప్పేశారంటే చాలా అది నిజంగా అది కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. అంటే మనకు అర్థం అవడం ఒక కోణం, ఎదుటి వారికి చెప్పేటప్పుడు ఆ ఇంటర్లింక్స్ కరెక్ట్ గా చెప్పగలగాలి, అది ఇంకొక కోణం. మీరు పాయింట్ వైజ్ చెప్పారు చక్కగా అసలుకి అవన్నీ. అందుకే నేను నోట్ చేసుకున్నాను. కానీ అంటే ఇంత మ్యాటర్ ఉంది కదా అని అనిపించింది. దాంట్లో మీరు మొన్న ఒక పాయింట్ లో చెప్పినప్పుడు ఇతరులు ఆత్మయోగంలోకి ప్రవేశించారా లేదా అని ఎలా తెలుసుకోవాలి అన్నారు కదా మీరు. అంటే దాంట్లో మీరు విశ్వాసంతో ఉన్నారా లేదా, వాళ్ళు సేవాభావం ఉందా, సంకల్ప పవిత్రత, ఇవన్నీ పాయింట్స్ చెప్పారు మీరు. అయితే నాకు అనిపించింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని చూసాక ఇతరుల గురించి వదిలేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ ఉన్నాము అని తెలుసుకోవడమే ముఖ్యమేమో. అసలుకి మనది అయ్యాక ఇతరులది. ఫస్ట్ మనకే అంటే తెలియదు. ఇక్కడ ఏ కోణంలో అంటే, ఎదుటి వారి గురించి తెలుసుకున్న వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళతోటి మనము ఇంకా జ్ఞానాన్ని పొందటానికి వాళ్ళతోటి ఆ స్నేహాన్ని ఉంచుకుంటాం. అది ఎదుటి వాళ్ళు అలా లేనప్పుడు వాళ్ళతో స్నేహం పెంచుకొని వాళ్ళనే మాటలు పడటం ఇవన్నీ అవసరం లేదు. వాళ్ళ అవగాహన విధానం వేరుగా ఉంటది కదా. అందుకని వాళ్ళకి దగ్గర అవ్వలేము. ఇది తెలుసుకున్నామనుకోండి దగ్గర అవ్వగలం. అందుకోసం తెలుసుకోవాలి అంతే. అదే అంటే తెలిసిపోతుంది మామూలుగా కూడా. అది ఎదుటి వ్యక్తిలో ఉన్న, మీరు అన్నారు కదా ఇంతకు ముందు ఒకటి, ఆ కోపము, అసూయ, ఇలాంటివన్నీ, ద్వేషము, వాళ్ళ కుట్ర, ఇలాంటివన్నీ కూడా ఎదుటి వాళ్ళు చేసినా సహించాలి అని చెప్పన్నారు. అంటే టార్కం అన్నారు కదా. అయితే నాకు అనిపించింది, మనం వంశీ సార్ చెప్పినట్టుగా మనం మన పట్ల వాళ్ళు ఎందుకు అలా కోపంగా ఉన్నారు, అసూయతో, ద్వేషంతో, కుట్రతో మన పట్ల ఎందుకున్నారు అని మనమే ఈ కళల ద్వారా, మన కర్మధ్యానం ద్వారా తెలుసుకోవచ్చు కదా. మనకి అది సింప్లిఫై చేసి ఇచ్చారు కదా వంశీ సారు అని అంటే నాకు. ఒక విధంగా గతాన్ని చూడటం వల్ల తెలుసుకోవచ్చు, ఒక విధంగా వాళ్ళ యొక్క గుణాలను బట్టి వాళ్ళు అలా ఉన్నారని. అదే థ్యాంక్స్ మేడం, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 1కి 4 సార్లు చదివితే గానీ మొత్తం కొంచెం ఎక్కుతుందా అని ధైర్యం వస్తుంది అప్పుడు. థ్యాంక్ యూ మాస్టర్. ఆత్మ పరిశీలన మాస్టర్. దీంట్లో అంతా ఆత్మ పరిశీలన, ఆత్మస్థితి ఎలా ఉంది, మనం భౌతికంగా, ఆధ్యాత్మికంగా, లేకపోతే ఇతర తలాల్లో కూడా మనం ఎలా ఉన్నాం మానసికంగా గాని. చాలా అద్భుతమైన టాపిక్. మొత్తం అంతా కూడా చూసుకోవాలి. ఒక్కొక్క పాయింట్ వైజ్ వెళ్తూ మనం ఎక్కడున్నాము అని తెలుసుకోవాలి అసలుకి.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంధ్యారాణి గారు. థ్యాంక్స్ స్వప్న అండి. కుమారి గారు. స్వప్న మాస్టర్ ఒకసారి ఆత్మకూరనమల మాస్టర్, మీ లెసన్ మేల్కొలుపు మాస్టర్. ఇది మా అందరికి మేల్కొలుపు మాస్టర్. ఈ 2 క్లాసులు కూడా యూట్యూబ్ లో పెట్టండి మాస్టర్. లేదు, లాస్ట్ క్లాస్ కూడా పోస్ట్ చేయండి అది మాస్టర్. చూస్తున్నారు మాస్టర్. యాక్చువల్లీ లాస్ట్ క్లాస్ మాస్టర్ చూస్తున్నారు. ఇది రికార్డ్ చేస్తున్నారు ఈ రోజుది. చాలా ఆవిడ థ్యాంక్స్ ప్రకృతి మాస్టర్. మాత మాకు ప్రవీణ గారు. ఈవిడ ప్రతిరోజు పొలంలో ఉంటే ఆవిడ క్లాస్ వింటారు. ఎంతో ఎంతో మార్పు చెందారు. కామరూప గ్రూప్ 2 లో మాకు మాస్టర్ ఈ మాస్టర్. ఓకే ఓకే సూపర్. జాయిన్ అవుతాం. నెక్స్ట్ క్లాసులన్నీ మేడం గారి క్లాస్ లో జాయిన్ అవుతాం. ఓకే పోస్ట్ చేయండి 2 క్లాసులు కూడా. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ స్వప్న కుమారి గారు. పిఎస్ఎస్ఎం ఏంజిల్స్ అని పెట్టుకున్నారు మాస్టర్, మీరు అన్మ్యూట్ చేసుకోండి. యా నమస్తే ప్రవీణ మాస్టర్, శిరీష మాస్టర్, అందరికి ప్రణామాలు. చాలా నాగప్రియ మాస్టర్. చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్. క్లాసు చాలా పాయింట్లు నాకు మరో వంశీకిరణ్ మాస్టర్ చెప్పినట్టుగా అనిపించిందండి. చాలా అద్భుతంగా ప్రతి పాయింట్ కూడా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎగ్జాంపుల్ చెప్పడం కూడా చాలా క్లియర్గా చెప్పారు మాస్టర్. చాలా అద్భుతంగా. అలానే నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే మాస్టర్, ఇప్పుడు మనం పూర్తిగా ఏదైనా జ్ఞానం నేర్చుకున్న తర్వాత అవతల వాళ్ళకి చెప్పాలని, అలానే మనం ఇప్పుడు ఏదైనా మెడిటేషన్ చేయించాలన్నా కానీ, గైడెడ్ మెడిటేషన్ చేయించాలన్నా కానీ, దానిలో కూడా మనకి పూర్తిగా తెలిసిన తర్వాతే చేయించాలా, లేకపోతే మనకి అక్కడ చేయించే విధానం వస్తే చేయించాలా మాస్టర్? అది ఒక డౌట్ వచ్చింది నాకు. పూర్తిగా నేర్చుకోవడం అనేది, పూర్తి అవ్వడం అనేది లేదు కదా, ఇన్ఫినిటివ్ కదా. అంటే మీరు నేర్పిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ డౌట్స్ కి సీనియర్స్ తో అడిగి తెలుసుకుని ఆన్సర్ చేస్తూ ముందుకెళ్ళాలి. అంటే ఎక్కడ పోతుంది, ఆగదు కదా, ఇది జరుగుతూనే ఉండదు. కాబట్టి అలాగా నేనంతా నేర్చుకున్నాక చెప్దాము అని అనుకోవద్దు. మీరు చేస్తూ ఉన్నప్పుడు మీకు అనుభవం అయిన వాటిని మీరు చక్కగా తెలియచేయగలుగుతారు. ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఆ డౌట్స్ క్లియర్ చేయటం ద్వారా ఇంకా కొంత జ్ఞానాన్ని పొందుతారు. ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. మామూలుగా ఐఏఎస్, ఐపీఎస్ చదివే వాళ్ళకి అంతా చదివాక ఆ ప్లేస్ ఇచ్చి కూర్చోబెడతారు. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఆధ్యాత్మిక జీవితంలో ఈ ప్లేస్ ఇచ్చి కూర్చోబెట్టి నేర్చుకోండి అని చెప్తారు. అందువల్ల మనం నేర్చుకోవాలి అంటే మనం అది మొదలు పెడితే ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది. అందుకని అంతా నేర్చుకున్నాక చేద్దాము అనేది తీసేయండి. ఓకే. ఒక్క పాయింట్ అండి. నేను అంటే గ్రూప్‌లో మెడిటేషన్ చేయిస్తూ ఉన్నాను. నాకెందుకో తెలీదు ఏంజెల్స్‌తో కనెక్ట్ అయ్యి 21 డేస్ వర్క్‌షాప్ అనేది నేను వీడియోలో చూసి, మురళీ మోహన్ మాస్టర్ అండి, వారి వీడియోస్ ఉన్నాయి. సో, నేను మామూలుగా అయితే గనక మ్యూజిక్ పెట్టి, వీడియో పెట్టి చేయించడం అనేది చేస్తున్నానమాట. అయితే గ్రూప్‌లో కొంతమందికి పాపం అర్థం కావట్లేదు. సో, ఆ మెడిటేషన్ నేను చేసి ఒకరోజు ముందు నేను చేసి, మళ్ళీ ఆ మెడిటేషన్‌ని సేమ్ మాస్టర్ ఎలా చెప్పారో అలా గైడెడ్‌గా చేయడం చేస్తున్నాను మాస్టర్. నాకు ఇప్పుడు మీరు చెప్తే అలా చేయించొచ్చా లేదా అన్న డౌట్ నాకొచ్చి, దాంతో ఈ క్వెషన్ అడగడం జరిగింది మాస్టర్. అది కూడా ఒకరు మ్యూజిక్ పెట్టే చేయించండి. మధ్యలో పాయింట్స్, అంటే నేను ఎప్పుడో ఒక్కసారి కాబట్టి కొంచెం ఆ పాయింట్స్ చెప్పాలని చేయిస్తూ ఉంటాను. మధ్యలో మ్యూజిక్ పెట్టండి, మళ్ళీ పాయింట్ చెప్పండి, మ్యూజిక్ పెట్టండి, అలాగే కానీ నాకు తెలుస్తుంది మాస్టర్. అంటే గైడెడ్ కంటే ఓన్‌గా కూడా నేను కూర్చున్నా కానీ మాస్టర్స్ నాకు ఆ వేలో చెప్పిస్తున్నట్టుగా నాకు అనిపిస్తది. ఆ వేలో చేయిస్తున్నాను. ఇది మాత్రం ఫస్ట్ టైమ్ అండి 21 డేస్ వర్క్‌షాప్. ఈరోజు చాలా అద్భుతంగా అనిపించింది నాకు. సో, ప్రతిదీ కూడా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లన్నీ కూడా నాకు చెక్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా అనిపించింది మాస్టర్. లాస్ట్ క్లాసెస్ మీరు మిస్ అయ్యాను. ఈరోజు కూడా నాకు కొంచెం బిజీగా ఉన్నా సరే నేను లాస్ట్ మినిట్‌లో అటెండ్ అయ్యాను. ఆ పాయింట్స్ కూడా నాకు ఆ టైంకి నేను వినాలేమో, మాస్టర్స్ ఆ టైంకి నన్ను అటెండ్ అయ్యేలాగా చేశారేమో అనిపించింది మాస్టర్. చాలా అద్భుతంగా చెప్పారు ప్రవీణ మాస్టర్. మరొక్కసారి మీకు ఆత్మనామాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాగప్రియ మాస్టర్. మంచి డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు. మన నిరంతర జీవితం అంతా నేర్చుకోవడం అంతే. iPhone 14 అని పెట్టుకున్నారు మాస్టర్, అన్మ్యూట్ చేసుకోరా? వీలైతే నేమ్ మార్చుకోండి మాస్టర్. నమస్తే.
నమస్తే మ్యామ్. మ్యామ్ క్లాస్ చాలా బాగా చెప్పారు. చాలా పాయింట్స్ కవర్ చేశారు. మ్యామ్ ఇప్పుడు అపరాధ భావానికిను, పశ్చాత్తాపంకి తేడా ఏంటి మేడం? అపరాధ భావము, పశ్చాత్తాపం. పశ్చాత్తాపం. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి? పశ్చాత్తాపము అంటే గతంలో నేనేదైతే చేశానో అది నేను చేశానని ఒప్పుకోవటం. కొంతమంది ఒప్పుకోలేరు. ఆ ఒప్పుకోకపోవటం వల్ల రియలైజ్ అవ్వలేదు. నేనే చేశాను, నేను ఆ బాధ పెట్టాను అని పూర్తిగా 100% ఒప్పుకోగలగడు పశ్చాత్తాపం. అపరాధ భావము అంటే నేను ఈ పని చేయటం వల్ల నాకు ఇలా జరిగింది అని, అంటే అలా చేయకుండా ఉండాల్సింది. నేను అపరాధం చేశాను. 2 ఇంచుమించుగా ఒకటే అవుతాయి సార్. అంటే కొంతమంది అపరాధ భావన ఎక్కువ ఉంటే అది బ్లాక్‌గా అన్నట్టుగా ఎక్కడో విన్నాను మేడం. అంటే దాని ఇప్పుడు గురించి ఏం చెప్తారు? నేను అది చేయటం వల్ల నాకు ఇలా జరిగింది అనుకోవటం ఒక కోణం. నేను ఇలా చేశాను, నేను అపరాధం చేశాను, నేను అలా చేయకుండా ఉండాల్సింది అని అనిపించటం. నాకు తెలిసి 2 ఒకటే అనిపించింది సార్ నాకు. మరి నాకు ప్రత్యేకించి ఇంకా అంటే ఇప్పుడు అంతకంటే తెలియలేదు. మేడం మేడం ఇప్పుడు మనం ఏమైనా తప్పు చేస్తే అది అపరాధానికి వస్తుందా? లేకపోతే పశ్చాత్తాపంకి వస్తుందా? ఇప్పుడు ఒకవేళ ఒక తప్పు చేశాం అనుకోండి, అది దేని కిందకి వస్తుంది? పశ్చాత్తాపం వస్తుంది. ఆహా! అపరాధం కిందకి రాదంటారా? నాకు 2 ఒకటే అనిపిస్తున్నాయి సార్. ఏదైనా ఒకటే అనిపిస్తుంది. కానీ మీరు క్వెషన్ చేశారుగా, నాకు పూర్తిగా అవగాహన లేదు. నాకు మాత్రం 2 ఒకటే అనిపిస్తుంది. అపరాధం అన్నా, పశ్చాత్తాపం. నేను తప్పు చేశానని ఒప్పుకోవడమే అనిపిస్తుంది. 2 నా అవగాహనలో. ఆహా! అంటే తప్పులు చేస్తే అపరాధం చేసినట్టు అంటారా? 2 ఒకటే సార్. తప్పు చేశామంటే, ఒకటే. హింస చేశాము అంటే. ఏదైనా మనం తప్పు యాక్సెప్ట్ చేశాము చేస్తున్నాం కదా మాస్టర్ అక్కడ. మనం పశ్చాత్తాపడుతున్నాము అంటే ఏంటంటే మనం అది తెలుసుకున్నాం. తప్పని ఒప్పుకుంటున్నాము. తెలుసుకున్నాం కదా! ఒప్పుకున్నాం కదా! అంతే. ఒప్పుకున్నాం. ఇప్పుడు ఒకవేళ ఓకే మ్యామ్. థాంక్ యూ మ్యామ్. ఓకే. థాంక్ యూ మాస్టర్. ఇంకా ఎవరన్నా ఉన్నారా మాస్టర్స్? పుష్ప గారు మాట్లాడండి మాస్టర్. పుష్ప గారు. కవిత. ఓకే. కవిత గారు మాట్లాడండి మాస్టర్. నమస్తే మాస్టర్. చాలా బాగా చెప్పారు మాస్టర్ క్లాస్. మీరు చెప్పిన క్లాస్ ఎలా ఉందనంటే, మనకి చక్రాస్ కింద నుండి పైనకి ఎలా ఉన్నాయో ఆ ఇంటర్లింక్ కనెక్షన్ లో నడవాలి అన్నట్టుగా చెప్పినట్టుంది మేడం. ఎంత బాగుందనంటే, అంటే మనం ఎంత ధ్యానంలో ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అని చెప్పుకుంటూ, గర్వము, అహంకారం ఇవి లేకుండా ఇవి తీసేసి ఒక్కసారి మళ్ళీ బ్యాక్ చూసుకుంటూ పైనకి రావాలి అనేది చాలా అర్థమైంది మేడం. ఇది ఎప్పుడు చూసుకుంటాం మేడం ఇది అని అంటే, మన నిత్య జీవితంలో కొన్ని అవకతవకలు పోతూ ఉంటాయి. అవకతవకలు జరుగుతూనే ఉంటాయి. వాటిని మళ్ళీ ఒకసారి మళ్ళీ నెమరు వేసుకున్నాం అనుకో, అరే నేను అక్కడ చేశాను, దాన్ని ఇక్కడ క్లియర్ చేసుకుంటా ధ్యానంలో అనేది ఇంకా క్లియర్ గా చెప్పారు మేడం. చాలా బాగుంది. ధ్యానంలో ఎదుగుదలకి మంచి మంచి స్టెప్స్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ చెప్పుకుందామని మాట్లాడుతున్నాను మేడం. మళ్ళీ మీ క్లాస్ మళ్ళీ మాకు కావాలి మేడం. మా ధ్యానంలో ఎదుగుదలకి ఈ పాయింట్స్ మెయిన్ గా ఉన్నాయి మేడం. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే. మాధవి గారు. నమస్తే శిరీష మేడం. నమస్తే ప్రవీణ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ గా ప్రవీణ మేడం గారి శిష్యురాలనండి. ఐ లవ్ యూ మేడం. ఐ లవ్ యూ సో మచ్ అండి. మీరంటే నాకు చాలా ఇష్టం. మేడం నాకు ఏం నచ్చిందంటే, ఇప్పుడు అందరూ అదే యాక్టివేట్ చేసుకోవాలి, ఇదే యాక్టివేట్ చేసుకోవాలి అని ప్రతి ఒక్కరు పరిగెత్తుతుంటారు కదా మేడం. మెడిటేషన్ అంటే తనకు తాను అదంతా కదే నిదానంగా ఒక్కొక్క స్టెప్ గా యాక్టివ్ కావాలి అన్నది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ పరుగుల జీవితంలో అబ్బా నేను తొందరగా అన్ని తెలుసుకోవాలి, ఫాస్ట్ గా ముందుకెళ్ళిపోవాలి, చక్రాస్ యాక్టివేట్ చేసుకోవాలి, థర్డ్ ఐ ఓపెన్ చేసుకోవాలి, ఆ క్లాసులు ఈ క్లాసులు అని పరిగెత్తుతా ఉంటాం కదా. అది కరెక్ట్ కాదు. తానంతట అదే యాక్టివేట్ అయినప్పుడు మనకు ఏ ఇబ్బంది ఉండదు, ఏ ప్రాబ్లమ్స్ రావు అన్న ఆ పాయింట్ అద్భుతంగా ఉంది మేడం.
అది అందరూ తెలుసుకోవాలని, మనం కూడా అలా నిదానంగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ముందుకు వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు ప్రవీణ మేడం అడుగుజాడల్లో నేను నడుస్తాను. వన్స్ మోర్ ఐ లవ్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. శిరీష గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంటే మాధవి గారు. సహజంగా థ్యాంక్ యూ సో మచ్. సహజంగా వెళ్ళండి. సహజంగా వంశీ సార్ అదే చెప్తారు, చక్రాస్ యాక్టివేషన్ అనో లేదంటే థర్డ్ ఐ ఓపెనింగ్ ఏది మనం చేసేది కాదు. సహజంగా ఎప్పుడు ఏది రావాలో అది వస్తుంది. మనం యాక్సెప్ట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అంతే. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకెవరన్నా ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు చూస్తున్నా. మాస్టర్ ఓకే మాస్టర్స్. పుష్ప గారు ఒక్కసారి మీరు చూడండి మాస్టర్, కుదురుతుందంటే. పుష్ప మాస్టర్. మళ్ళీ శిరీష మంగళవారం కదా? అవును క్లాస్ మాస్టర్. ట్యూస్డే లాస్ట్ అంటే థర్డ్ ఇంకొక భాగంతో మనం ఈ సబ్జెక్ట్ ని మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. మీరు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచండి, అలాగే ఈ క్లాస్ ని నలుగురికి ఇవ్వండి. ఈ మన సబ్జెక్టు చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్ ఇది, మంచి ఉపయోగపడేది కూడా. మన ఆత్మ పరిశీలనకి మనం సంస్కరించుకోవడానికి ఉపయోగపడదు. మేడం ఒక్క డౌట్ మేడం, అడగొచ్చా మేడం? సెల్ఫ్ తెలుసుకున్నాం. అడుగు. అంతఃకరణను పరినిర్మించుకోవడం అంటే మరి ఇంకొకసారి ఒక పాయింట్ చెప్పండి మేడం. అంతఃకరణను పరినిర్మించుకోవడం అంటే అంతఃకరణాన్ని పరినిర్మించుకోవడం అంటే ఇప్పుడు మన అంతఃకరణము జన్మ తీసుకున్నప్పుడు చిన్న పిల్లలగా ఉన్నప్పుడు బాగుంటది. ఇవన్నీ ఏమి ఉండవు, బాగుంటది. కానీ పెరిగే కొద్దీ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం వల్ల అది ముడుచుకుపోతుంది. అంటే దాని పవర్ తగ్గుతూ ఉంటది. అలాగా ఉన్నదాన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకోగలగాలి. అంటే లేదు అలా అంటే చిన్న పిల్లలుగా అంటే ఆ చిన్న పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో మళ్ళీ అలాగా మనం మార్చుకోగలగటం, అది ఒక కోణం. ఇంకొకటి అంతఃకరణాన్ని పరినిర్మించుకోవడము అంటే నాకు అనిపించింది ఏంటి అంటే, ఇప్పుడు ఒక్కొక్కసారి మనం చక్కగా ఈ ప్రయాణంలో ఉన్నాం, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎక్కడా పడిపోకుండా స్టాండర్డ్ గా ముందుకు వెళ్తున్నాం. అప్పుడప్పుడు పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. పడిపోవడం అనేది జరిగినప్పుడు దాన్ని గుర్తించి మరలా దాన్ని సరి చేసుకోవడమే పరినిర్మించుకోవడం అనేది అనిపిస్తుంది ఇంకొక కోణంలో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మనం క్లాస్ ని ఇంతటితో ముగించుకుందాము. మరలా మంగళవారం ఉంటుంది, మీకు ముందు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా మాస్టర్స్. సో అందరూ కూడా అటెండ్ అయ్యి ఆ జ్ఞానాన్ని కూడా అందుకోవాలని కోరుకుంటున్నాను. ఇటువంటి ప్లాట్ఫామ్ ఇచ్చి మనకి ఇలాంటి క్లాస్ చెప్పడానికి సహకరించిన సాయి కుమార్ మాస్టర్ గారికి, అలాగే వంశీ సార్ గారికి, ఎందుకంటే మన కళ్ళ ద్వారా జ్ఞానము, కర్మ విపాక ప్రక్రియ, కర్మ ధ్యానము, ఇట్లాంటి టాపిక్స్ తో మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడానికి ఈ జన్మకి మనకి మాస్టర్స్ ఇచ్చినందుకు అందరం కూడా ప్రణామాలు చెప్పాలి. అలాగే వీణా మాస్టర్ చాలా అద్భుతమైన క్లాస్ ని, చాలా కఠినమైన అన్నమాట సబ్జెక్టు చెప్పడానికి, కానీ చాలా సులువుగా చక్కగా మీరు చెప్పడం జరిగింది. మీకు కూడా మా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన ఓకే మాస్టర్స్. మాస్టర్స్ వైండప్ చేస్తున్నాము క్లాస్ ని. ఓకే, అందరికీ శుభోదయం. అలాగే అమెరికా నుంచి క్లాస్ విన్న వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ.